గురువు ఎక్కడో లేడో, మీ శ్వాసే మీ గురువు అని చెప్పినారు మన పత్రిజీ గురూజీ గారు. మనకు ఎంత మంచి గురువు దొరికినాడంటే, గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. మన గురువు ఎంతట మంచి గురువు అంటే, 3 గుణంబులను మొదలంతా నరికినారు. 3 గుణంబులను మొదలంతా నరికినారు. మూటికిని సాటి లేని ముక్తిని చూపినారు. గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. గురువెంతో మంచివారు. షట్చక్రముల మధ్య సందులు తెలిపినారు. షట్చక్రముల మధ్య సందులు తెలిపినారు. సందు గొంతుల నుండి సాక్షాత్కరించినారు. సందు గొంతుల నుండి సాక్షాత్కరించినారు. గురువెంతో మంచివారు గురుతులెన్నో తెలిపినారు. అరమరయు లేక నన్ను హరిచంతకు చేర్చినారు. గురువెంతో మంచివారు. మై డియర్ ఫ్రెండ్స్, మన గురువు షట్చక్రాలలో ఉన్నటువంటి సందుగు తెలిపి సందుగొందులో మనకు దర్శనం ఇచ్చారు. చెప్తారు కదా, ధ్యానాన్ని కూర్చున్నప్పుడు మాకు ఈశ్వరుడు కనిపించాడని, విష్ణువు కనిపించాడని, మహావతార బాబా కనిపించాడని, మరి పత్రిజీ కనిపించాడని అంటాం కదా. అన్ని రూపాల్లో కూడా ఆ పరమాత్ముడు మనకు దర్శనం ఇస్తూ ఉంటాడన్నమాట. ఎప్పుడు ఏక చిత్తముతో శూన్యం లేక మనం వెళ్ళి ఆలోచన రహితమైనటువంటి ధ్యానం ఎప్పుడు చేస్తామో, మనలో మనము మర్చిపోయి ఎప్పుడు తన్మయత్వం చెందుతామో తప్పకుండా వారు మనకు దర్శనమిస్తారు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా ఇష్టదైవమైనటువంటి భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారి మీద నేను రాసుకున్నటువంటి పాటలు కొన్ని పాడతాము. ఆనందంగా వింటూ మరి ధ్యానం చేయండి. నిదానముగా సుధామయుడు వెంకయార్యను చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనస నీవు. నిదానముగా సుధామయుడు వెంకయార్యను చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనస నీవు. కనులు మూసి చూడవే నీలోన కన్ను తెరవవే. కనులు మూసి చూడవే నీలోన కన్ను తెరవవే. భ్రుమధ్యమందున గురిని నిలిపి బ్రహ్మాండ తేజుని చూడవే. భ్రుమధ్యమందున గురిని నిలిపి బ్రహ్మాండ తేజుని చూడవే. నిదానముగా సుధామయుడు వెంకయార్యను చూడవే చిన్మయాత్ముని కనుగొనే అజాడ ఎరుగవే మనసు నీవు. శ్వాస మీద శ్వాస నిలిపి శిఖరాగ్రమందున చేరవే. అఖండ తేజుడు ఆదిదేవుడు అందు నిలిచెను
చూడవే నిదానముగా సుధామయుడు వెంకయార్యను చూడవే పత్రిజీని చూడవే వెంకయార్యను చూడవే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, శ్వాస మీద ధ్యాస నిలిపి ఆలోచన రహితమైనటువంటి ధ్యానం చేయండి. కోరికలు లేనటువంటి ధ్యానం చేద్దాము. ధ్యానం కోసం ధ్యానం చేయండి. మహాభక్తులైనటువంటి మహాగాన అమృతను అందించినటువంటి త్యాగరాయలది ఒక కీర్తన చేసి తర్వాత ధ్యానం ముగిద్దాము. ఓ రాఘవా మరుగేలర ఓ రాఘవా మరుగేలర ఓ రాఘవా మరుగేలర ఓ రాఘవా మరుగేల చర చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేల చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలర ఓ రాఘవా అజి నీవనొచు అంతరంగమున అన్ని నీవనొచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్య నిన్నెగాని మదిని ఎన్నజాల వరులా నిన్నేగాని మదిని ఎన్నజాల వరుల నన్ను బ్రోవయ్యా త్యాగరాజనుత మరుగేలర ఓ రాఘవా మరుగేల చర చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలర ఓ రాఘవా మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా 10 minutes ఉంది. ఓం శ్రీరామావతార శ్రీకృష్ణావతార ఓ శ్యామలాకార నాకన్న తండ్రి జగన్నాథ ఆపన్నివార ప్రసన్నాత్మ సంవాస దేవాదిదేవ మహాదేవ గోవింద సర్వాత్మ సర్వజ్ఞ సర్వేశ సర్వచ్యుత సర్వశక్తి హరి సర్వసాక్షి ముకుంద పరంధామ సర్వోత్తమ నామరూప క్రియాశూన్య జ్ఞానస్వరూప అనంతాచ్యుత ప్రమేయ కళాపూర్ణ తేజోమయ సత్య సంకల్ప స్వామి పరబ్రహ్మమూర్తి మొదలు నిండు నేనెన్నడో ఎందుకో బాసి అన్నింటి ఎందున్న మెముగానక ఎన్నెన్న జన్మంబులెత్తి తిన్ ఎన్నెన్ని కష్టంబులను పొంది తిన్కంది తినుకుంది తిన్నొంది తిన్ కావు కావంటిని ఈ నేలపై మొన్న పుట్టంగానే గట్టిగా నాయాత్మలో చేయెత్తి మృక్కి తిన్ దేనబాంధో దయా సింధో ఈ జన్మనందైన మీ వాడనవు నాకు కైవల్యమీ వేతగున్ వేరు నేనేమి కోరనో దేవా దివ్య ప్రభావ జ్ఞాన నేత్రంబుతో చూడు శబ్దంబులో ఉండు శబ్దంబు మీ పలుకు స్పర్శంబులో ఉండు స్పర్శంబు మీ తాకు రూపంబులో ఉండు రూపంబు మీ రూపు సారంబులో ఉండు సారంబు మీ తీపి గంధంబులో ఉండు గంధంబు మీ తావు ఈ మన్ను మీ మాయ ఈ మిన్ను మీ మాయ ఈ నీరు మీ మాయ ఈ గాలి మీ మాయ ఈ వెలుగు మీ మాయ ఈ పంచభూతాత్మకంబవు
ప్రపంచంబు మీ మాయలన్నీ మీరు కమ్మన్న మాత్రాన కాదాదేదైనా, మీరు రమ్మన్న మాత్రాన రాదాదేదైనా, మీరు పొమ్మన్న మాత్రాన పాదాదేదైనా, మీ కలిమి ఏ కలిమి, మీ బలిమి ఏ బలిమి, మీ విద్య ఏ విద్య, మీ బుద్ధి ఏ బుద్ధి, మీ తెలివి ఏ తెలివి, మీ తేట ఏ తేట, మీ ఇచ్చ ఏ ఇచ్చ, మీ రక్ష ఏ రక్ష, మీ మాట ఏ మాట, మీ పాట ఏ పాట, మీరు మీరే మహాసత్య సంపన్న. ఈ మీరు నా పట్టు అయిన నన్ను పట్టు వారేరి, నన్ను కట్టు వారేరి, నన్ను కొట్టు వారేరి, నన్ను తిట్టు వారేరి, అందైనా ఇందైనా ఎందైనా విచారింప, మీ ఆజ్ఞ లేకుండా ఆకైనా అల్లాడునా, మీరు తోడైనా ఈ నీరు నన్ను ముంచు, ఏ గాలి నన్ను దోల్చు, ఏ అగ్ని నన్ను గాల్చు, ఏ శక్తి నన్ను గూల్చు, ఎవరైనా నన్నేమి చేతురు, పవల్ రే బ్రహ్మాండ భాండంబునంతటన్ తాండవంబాడు, మీ దివ్య తేజంబు ఒక్కంగో సదా దిక్కు మీరు ఒక్కరే మక్కువన్ జీవులను కావగా బ్రోవగా, ఏ ప్రభు పరబ్రహ్మనే నమః, ఏ ప్రభు పరమాత్మనే నమః, పాహిమాం పాహిమాం పాహిమాం, నమస్తే నమస్తే నమః. ఓం నారాయణ ఆది నారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, ఆది నారాయణ అమర నారాయణ, శ్రీ వెంకటేశాయ శిరసా నమామి, శ్రీ వెంకయార్యాయ శిరసా నమామి, పత్రిజీ గురుదేవ శిరసా నమామి, పరమయోగులకు శిరసా నమామి, పరమ మహేశ్వరునికి శిరసా నమామి, శివపార్వతులకు శిరసా నమామి, నా తల్లిదండ్రులకు శిరసా నమామి, పరమ యోగులకు శిరసా నమామి, అవధూతలందరికీ శిరసా నమామి, అష్టదిక్పాలకులకు శిరసా నమామి, పంచభూతంబులకు శిరసా నమామి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఎవరు కళ్ళు తెరవద్దండి. ఎవరు కళ్ళు తెరవద్దండి. సుఖాసనంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస, మనం పిలుచుకున్నటువంటి మహనీయులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుకుందాము మనసులో. ఇంతసేపు మనకు కూర్చుని దానికి సహకరించినటువంటి మన శరీరానికి థ్యాంక్స్ చెప్పండి. మనకి అవకాశం ఇచ్చినటువంటి మహా అవతార ఫౌండేషన్ వారికి థ్యాంక్స్ చెప్పుకుందాము. ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అనుకూలం చేసినటువంటి వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాము. పది సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మై డియర్ ఫ్రెండ్స్, మీ హస్తాలను విడిపించుకొని కన్నుల మీద బర్లించుకోండి. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ధ్యానంలో ఉండాలనుకున్న వాళ్ళు కొనసాగించండి. మీ హస్తాలను తొలగిస్తూ కన్నులను మెల్లిగా ఓపెన్ చేస్తూ 2 చేతులను జోడించుకొని మీరు ఆ హస్తాలను చూసుకోండి. ఎందుకంటే ఇంతసేపు మీరు చక్కగా చేసినటువంటి ధ్యానం యొక్క పవరు మనం చేతుల ద్వారానే మనకు రిటర్న్ వస్తుంది. కాబట్టి హస్తాలు చూసుకోండి ఆనందంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శతకోటి వందనాలు. మా అందరితో ఎంత చక్కగా ధ్యానం చేయించారో. మేడం గారు ఎంత గొప్ప సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంటే తను ద్విభాషిని, అందులోనూ ఈ సంగీత విద్వాన్ తను మేడం గారు. చాలా అంటే అంటే బ్రహ్మ జ్ఞానాన్ని అందించేటువంటి క్లాసులు తీసుకునేంత మాస్టరు ఈరోజు మన కోసం క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఇదంతా కూడా మన అదృష్టము. మేడం మీరు
రావడానికి నాకు ఏదో సమ్ ఇష్యూ అయిపోయి లేట్ అయిపోయింది. అది ఎంటర్ అవ్వలేదు నేను క్లాస్లోకి సరిగ్గా. నన్ను క్షమించాలి లేట్ అయిపోయినందుకు. ఏం పర్వాలేదు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ క్లాస్కు స్వాగతం అండి. సీనియర్ పిరమిడ్ మాస్టరు డాక్టర్ చిరుకూరి వెంకటలక్ష్మి గారు ఎంత గొప్పవాళ్ళు, మన అదృష్టంగా భావించాలి మేడం క్లాస్కు రావడము. మిగతా అందరి మాస్టర్స్ కూడా క్లాస్కు స్వాగతం. ఎంత చక్కగా ధ్యానం చేశారో మేడం. ఇప్పుడు ధ్యానం యొక్క అనుభవాలు అనే సబ్జెక్ట్ గురించి, ధ్యానం గురించి చక్కగా మనకు వివరిస్తారు. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి చక్కగా. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మేడం చెప్పే ఇంత వాల్యుబుల్ మనకి ఎక్కడ బయట దొరకదండి. ఇంత చక్కటి సమాచారం చెప్తారు మనకు. మనం ముందుకు వెళ్ళి చక్కగా ఒక జ్ఞానాన్ని అందుకునే స్థితికి వెళ్ళాలి. అలాంటి ఇంత గొప్ప వాళ్ళు వచ్చారు చక్కగా. దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాము. ఒక చోట కూర్చొని చక్కగా మేడం క్లాస్ విందాము. ఓకేనా? అందరు వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడం మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. మేడం ముందు అందరం కొత్త వాళ్ళము, మీరు మాకు ఈ క్లాసుకు మొదట కాబట్టి మీ గురించి కొంచెం పరిచయం చేసుకుంటూ మా క్లాస్ స్టార్ట్ చేయండి మేడం. మేడం. ఓకే మేడం, అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ చెరుకూరి వెంకటలక్ష్మి అని. నేను ఈ ధ్యానానికి చేరింది 2019 మార్చి 31వ తేదీన జాయిన్ అయ్యాను. ఈ ధ్యాన జగత్తులో పునర్జన్మనెత్తాను. ధ్యానానికి ముందు కూడా నేను ఆధ్యాత్మికమైనటువంటి ఫ్యామిలీ. మా నాన్నగారు సంగీత విద్వాంసులు, ఆయన ఒక స్పిరిచువల్ పర్సన్ అయినందువల్ల నాకు బాల్యం నుండి కూడా నాకు మెడిటేషను, సత్సంగాలు మా ఇంట్లోనే జరిగేవి. చిన్నప్పుడే నాకు మా నాన్నగారు ధ్యానం చేస్తున్నప్పుడు అది చూసి, ధ్యానం అంటే అప్పుడు మెడిటేషన్ అను, ఇప్పుడు ధ్యానం అని తెలుస్తుంది. అప్పుడు అది చూసి నేను కూడా అప్పుడు నాకు 6 ఏళ్ళు వయసు ఉంటుంది. మా నాన్నగారు పోస్ట్ మెన్, ఆయన చీకటితో పోస్ట్ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు చేసేది చూసి నేను ఒక మంచం ఇట్లా ఉల్టా వేసేసుకొని, ఒక చింత చెట్టు ఉంది మా ఇంటి ముందు, ఆ చింత చెట్టు కింద కూర్చొని నేను వాళ్ళు ఎలా చేశారో అలాగే నేను కూర్చున్నాను. ఒక 5 నిమిషాల లోపల నాకు ఒకటి బంగారు పుట్ట, కోవులు పుట్ట పెరిగినట్టు, దాంట్లో ఒక పాము లేచి రావటము, ఆ పాము మెడలో తలలో మణి వచ్చింది. ఆ మణి నాకు ఆ మణి యొక్క ఇది వాయిస్ రావట్లేదండి, వాయిస్ వినిపించట్లేదు మేడం. మ్యూట్ అయ్యారు మేడం. వస్తుంది చాలా, అందుకు లేదమ్మా, నేనే మీట్ చేస్తున్నాను. ఆడ సౌండ్ వస్తుంటే అలాగా పాము తల్లో మణి కనిపించటము. నాకు వయసు చాలదు కదా, ఆ లైట్ ఫోకస్ చూసేదానికే కాలేదు. రెప్పలు ఇట్లా లాగేస్తున్నాయి. భయపడిపోతున్నాను. అయ్యో పాము పాము అంటా ఉన్నాను. నా వెనకాల వచ్చి కూర్చొని కొడుకు డోంట్ ఓపెన్ యువర్ ఐస్ అన్నాను. నాన్న గొంతుని వచ్చేసరికి ధైర్యం వచ్చింది. ఓ నాన్న ఉన్నారులే అని. అప్పుడు చెప్పారన్నమాట, ఎప్పుడు కూడా కళ్ళు తెరవద్దు, అది కంప్లీట్ ఉపసంహరించుకొని పోయేంత వరదాకా కళ్ళు తెరవద్దు అన్నారు. ఒక 5 నిమిషాలు టైం తీసుకునేది అది పోయే లోపల మెల్లిగా. అట్లా నాకు 6 సంవత్సరాల వయసులోనే నాకు అంత గొప్ప ఇది దొరికింది. కాబట్టి అప్పటి నుంచి కూడా నేను హాస్టల్స్ ట్రావెల్స్ చేయడము, చిన్నప్పటి నుంచి పిల్లవాళ్ళు ఆటలాడుకొని వస్తుంటే నేనేమో ఈయన పైకి ఎగిరిపోవటము, అట్లన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయి ఉన్నది నాకు. అలా అయింది. మరి మా నాన్న సంగీత విద్వాంసులు కాబట్టి నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్నాను కొద్దిగా. మళ్ళా బెంగళూరు వెళ్ళిపోయి నేను అక్కడ కర్ణాటక సంగీతము నాగరత్నమ్మ మేడం దగ్గర నేర్చుకున్నాను, విద్వత్ చేశాను. అక్కడనే నేను డబుల్ డిగ్రీ చేశాను. నేను ఇక్కడ ఆంధ్రలో నర్సింగ్ చేసినా కూడా ఈ డ్యూటీ నాకు అక్కడ దొరకలేదు, కంటిన్యూ లేదు. కాబట్టి నేను హెల్త్ విజిటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు
గొప్ప హాస్టల్ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాను. మా నాన్న కోరుకున్నది కాబట్టి నన్ను డాక్టర్ చదివేయాలని నేను అది చేసుకుంటూనే నేను పిఎంపి డాక్టర్, ఎల్ఎంపి డాక్టర్ కోర్సు హోమియోపతిక్ చేశాను. ఈ సంగీతం కూడా ఎంఏ కన్నడ లాంగ్వేజ్ ఎంఏ తీసుకున్న దాంట్లో ఒక సబ్జెక్టు నేను కన్నడ సంగీతం పూర్తి చేసుకున్నాను. నేను కన్నడ సాహిత్య పరిషత్తుల మెంబరు, లేఖకీర్ సంఘంలో మెంబరు, ఎందుకంటే రైటర్ నేను. మళ్ళా ఆల్ ఇండియా ఫిలిం మేకర్స్ అసోసియేషన్ దీంట్లో కమిటీ మెంబర్ గా ఉన్నాను ఎట్ ప్రజెంట్. ఇది నాది బ్యాక్గ్రౌండ్. మరి నాకు ఈ ధ్యానానికి చేరిన తర్వాత, ఈ ధ్యాన జగత్కి వచ్చిన తర్వాత ఈ వసుదైక కుటుంబంలో చేరిపోయాను. అందరూ నాకు చాలా గొప్ప ఆత్మీయులు. ఆధ్యాత్మిక చింతనలో బిడ్డలు ఎంతమందో బిడ్డలుగా తయారైనారు నాకు. ఈ ఆత్మబంధాన్ని, ఈ ఆనందము, ఈ ఆత్మబంధము దేంట్లో కూడా దొరకదనేది పక్కా తెలిసిపోయింది. మరి పత్రిజీ గురూజీ గారు నాకు ప్రప్రదంగా గురు పౌర్ణమి రోజు ఆయన దర్శనం ఇచ్చారు. ఆయన చూసుకుంటే భాగ్యం జరిగింది. ధ్యాన అనుభవాలు. నేను ధ్యానంలోకి చేరిన తర్వాత నేను డ్యూటీలో ఉండి రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత మేము ఈ ఆంధ్రాకి వస్తాం అనుకోలేదు. మేము కర్ణాటకలోనే సెటిల్ అయిపోయినాం. మరి ఎందుకు వచ్చామో ఏమో తెలియదు. ఎందుకంటే నాన్న సంగీత విద్వాంసులు కాబట్టి ఆయనకు సంగీతం మాన్యం ఇచ్చున్నారు. అది అంతా వెళ్ళిపోయి అంతా ఎవరో ఆక్రమించుకొని కొంతగా నాయన శిష్యులు పిలిచి మమ్మల్ని ఈ పామూరు అనే ఊర్లో ఇల్లు కట్టుకున్నాం మేము, ఇంకా అది పోతుందని. అప్పుడు ఇల్లు కట్టుకున్నాం కదా, ఉండాలి 2 రోజులు అన్నట్టు ఉండిపోయాను. అప్పుడు ఈ ధ్యానము నా దగ్గర ఒక అబ్బాయి కీబోర్డు నేర్చుకోవడం, నేను మ్యాండ్లిను, వైలిను, కీబోర్డు, వోకలు, సంగీతం నేర్పిస్తానండి. ఒక అబ్బాయి కీబోర్డ్ నేర్చుకోవడానికి వచ్చాడు, ఆకాష్ అని. వాళ్ళ నాన్న ప్రభాకర్ అని. ఆయన తీసుకెళ్ళాడు, మేడం గారు మీరు వస్తారని. అక్కడికి వెళ్ళానా, నాకు ఈ ధ్యానం అనేది తెలియదు. మెడిటేషన్ తెలుసు, ఓం అని ముద్రలు వేస్తాను, గోముఖాసనం ఆసనాలు వేస్తాను. ఇదే తీసుకొచ్చాను. సరే వెళ్ళాను పిరమిడ్కి పామూరులో. నా ధ్యాన అనుభవాలు చెప్తున్నాను. పామూరులోకి వెళ్ళి కూర్చున్నాను. ఏమో ఏళ్ళ పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీసేయండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు కాలు క్రాస్ చేసుకుని కూర్చోండి అని చెప్తా ఉంది పుష్ప అనే యాంకరు. ఏందబ్బా ఇది రామాయణము, కళ్ళు మూసుకునేది ఏంది, వేళ్ళ పెట్టుకునేది ఏంది, ఏదిలోనే నాకు ఏందో హింసగా కూర్చోవాలి కదా. పోయినాను, కూర్చున్నాను. ఇష్టమే లేదు, ఇది ఊరికే కూర్చోబెట్టినారు వీళ్ళని. ఒక 5 నిమిషాలకు పత్రిజీ గారు ఫ్లూట్ వాయిద్యం వేస్తున్నారు ఇందోళ రాగంలో. ఇంకా సంగీతం అంటే చెప్పాలనా, ఆ రాగంలో ఆ ఆనందానికి వెళ్ళిపోయిందో ప్రాణం. కంప్లీట్ నేను సరెండర్ అయిపోయా. ధ్యాన జగత్తులో పునర్జన్మ వచ్చింది. ఇంకా జన్మించినప్పటి నుంచి తల్లి గడుపులో ఉన్నంతకు బిడ్డకి ఏం అవసరం లే, ఎందుకంటే అంత అదే దొరుకుతుంది కాబట్టి. బయటకు వచ్చిన తర్వాత గాలి కావాలి, నీరు కావాలి, పాలు కావాలి కడుపు. ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక చింతన కోసం తనకలాడిపోతుంది ఆత్మ. ఎంతో మంది మాస్టర్స్ ని పిలిపిస్తున్నారు, కానీ అసలు సంగతి ఎవరు చెప్పేది లేదు. నెల్లూరు నుంచి పవన్ సార్, రైస్ పవన్ అని వచ్చారు సార్ ఒకసారి జూన్ నెలలో. వారి ద్వారా నాకు పత్రిజీ గారు లైఫ్ హిస్టరీ కంప్లీట్ చెప్పారు. ఇలా ఎవరబ్బాయి దాడి, ఆయన గడ్డం పెట్టుకొని ఇన్ని బొమ్మలు పెట్టుకున్నారు అనుకునేదాన్ని. ఆయన గురించి ఆయన చెప్పారు. పత్రిజీ గారు ఆనాపానసతి, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి పాలి భాషలో ఉన్నటువంటి ఆనాపానసతి అనేదాన్ని సదానంద గురూజీ గారి ద్వారా ఈ పత్రిజీ గారు తెలుసుకొని స్వాధ్యాయము, ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము ఇవన్నీ చేపించాలంటే, నాయనా సుభాష్, నేను మరి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, మరి నా కోరిక నువ్వు నెరవేర్చాలని చెప్పి గురువు గారు అడిగినట్టు, గురువు గారికి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను గురువు గారని ఆయన మాట ఇచ్చాడట. మరి ఆయన శరీరం వదిలిపెడతానే
గురువుకి ఇచ్చిన మాట కోసం మన పత్రిజీ సారు సైకిల్లో కూర్చొని ఊరు ఇల్లు తిరిగారట. మరి ఎవరు ధ్యానం నేర్చుకోలేదు. ఆ వేరుశనక్కాయలు అమ్మేమే, పల్లీల అమ్మేమే, ఆమెను పట్టుకొని ఎంతమ్మాయి బుట్ట అని అడిగితే ధ్యానం చెప్తారమ్మా అంటే, నాయన ఈ బుట్ట అమ్ముకొని వస్తే కదా నాకు ఇదే కాయలు అమ్ముకోవాలా, స్కూల్ పిల్లలు బయటకు వచ్చే సమయం అయింది, నేను వెళ్తాననిందంట. ఎంత అది అని అంటే, ఏమో చెప్పుంటుంది 100-200. ఆ అమౌంట్ ఆమె చేతిలో పెట్టి ఆమెను కూర్చోబెట్టి ధ్యానం నేర్పించారట. అలాగే కూరగాయలు ఆయన కూడా డబ్బు ఇచ్చి ధ్యానం నేర్పించారట. చూడు ఎంత శ్రమ పడ్డారు గురించి. ఇలాగా చేస్తే ఆమెలో ఉన్నటువంటి కొన్ని జబ్బులు బాగు చేసుకుని ఆ ధ్యానం వల్ల ఆమె ఒక పిరమిడ్ కట్టించేదానికి గొప్ప పిరమిడ్ కట్టించేదంట. మరి ఆమె ఈ విధంగా చేసి మరి ఇలా చేసిండు పత్రిజీ గారు. గురువుకి ఇచ్చిన మాట కోసము కుటుంబాన్ని వదిలేసి చేస్తున్న పని కూడా రిజైన్ ఇచ్చేసి ఆయన జీవితమే ఈ ధ్యాన జగత్ కోసము ఆయన అంకితం చేసినాడని బాగా చెప్పాడంట. అప్పుడు చెప్పినప్పటి నుంచి గురువుని చూడాలని ఆశపడింది నాకు. ఎవరినా ఇంత త్యాగి ఎవరు, ఈయన నేను చూడాలి అని. అప్పుడు ప్రప్రథమంగా గురు పౌర్ణమి రోజు ఆ పామూరులో సౌభాగ్యమ్మ మేడం గారు వాళ్ళంతా బయలుదేరుతున్నారని నన్ను ఈ ధ్యానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ చెప్పారు. మేడం గారు, గురువుని చూడాలని ఆశపడుతున్నావు కదా, మరి వాళ్ళు వెళ్తున్నారు, వెళ్తావన్నారు. అప్పుడు ఇంకంతకన్నా భాగ్యమే, వెళ్తానని వాళ్ళ జతలో తయారయ్యి సరే బయలుదేరి వెళ్ళాము. గురు పౌర్ణమి రోజు రాత్రి కరెక్ట్ 8 గంటలకు వెళ్ళాము. అబ్బా వైభవోపేతంగా ఉంది, వైకుంఠం లాగుంది ఆ లైట్లు ఇది. సరే ఆమె ఏం చేసింది, అప్పటికి గురువు గారు రాలేదు స్టేజ్ మీదకి. సరే వెళ్ళి చేతులు కడుక్కొని వద్దాం రండి మేడం ఇట్లేసి గురువు గారు వస్తారని చెప్పినారు. వచ్చేసరికి దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు స్టేజీలో. ఆయన 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 గురువు గారు అంటే చెప్పినారు. అందరికి సెకండ్ ఇస్తా ఉన్నారు గురువు గారు. నేను ఆ పరిస్థితులు ఎలా ఉన్నానంటే, నాకు యాక్సిడెంట్ అయ్యి ఉన్నది, ఈ స్టర్ణం లేదు, భార్యముకు ఇరిగిపోయింది. నాకు ఇప్పుడు పక్క బొర్లన్నీ విరుగున్నాయి, 4 మల్టిపుల్ ఫ్రాక్చర్, చేతులు ఇంకా రాడుంది. అప్పుడు ఈ బ్లడ్ లంగ్స్ లేకపోయి ఆయాస ఇట్లా అంటా ఉన్నాను, నడవలేను. ఇంత పెద్ద కడుపు, ఆ స్టేజ్లో ఉన్నా నేను అప్పుడు. అయినా కూడా ఏమి తోస్తా ఉంది, పో 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 మీ గురువుని చూడాలని వచ్చిన పో పో అని తోస్తుంది. ఆ జనాలు ఎట్లున్నారంటే 20,000కు పైగా వచ్చున్నారమ్మా. ఓయేమో పామూరులో నలుగురిని చూసి ఇదేందిరా అనుకున్నా నేను. అక్కడ చూసేసరికి ఆశ్చర్యం అయిపోయింది. సరే ఇంకా ఆ మనుషుల్లో ఎట్లా దూరుకున్నాను. నేనేం నడవాల్సిన పనిలే, వాళ్ళు తోసుకొని అక్కడ కూర్చున్నారు గురువు గారు. ఈ గోడ ఉంది, ఏమో లక్షణంగా గోడకు తోసేస్తున్నారు నన్ను ఆ లైన్కి. సరే అందరూ వెళ్తా ఉన్నారు. 4 వెళ్ళారు, ఇంకో 4 ఉన్నారు నా ముందు. సెకండ్ ఇచ్చే స్టాప్ అయిపోయింది. బాబా మాత్రం పెట్టుకొని కూర్చున్నాడు, కాలు. ఒక ఆమె పోయి పట్టుకునింది పాదం, ఒక్క పాదమే. నాకు అందరూ భయం చెప్పుకున్నారు, అమ్మో ముట్టుకుంటూ కొడతాడు, ఆయన ముట్టుకోకూడదు అది. ఆమెను కొట్టలేదే అని చూస్తున్నాను నేను, కొట్టలే. పట్టుకునేది, ఇంకొక ఆమె పట్టుకునేది, ఇంకొక ఆమె, ఇంకా నేనే ఉండేది. నేనేమనుకుంటున్నానంటే మనసులో, అయ్యా ఇంత దూరం వచ్చి నీ ఒక్క పాదానికి పెట్టుకొని పోయిన దండము, ఇట్టు పెట్టుకొని కూర్చోకుంటు కింద పెట్టుకోరాదా, 2 పాదాలు దొరకవా నాకని మనసులో అనుకున్నా. లోపలికి ఇంకొక కాలు కూడా పెట్టేసాడు కింద. ఆ పాదం పెట్టేసరికి సంతోషమైంది, 2 పాదాలు పట్టుకున్నాను. ఇంకా అంతటితో ఉండొచ్చు కదా, నేను శిరస్సు పట్టపోయిన పాదానికి అని తన్నేసిండు. తన్ని ఒక కన్ను ఇంత లాభం చేసిండు. కోపంతో చూస్తా ఉన్నాడు, ప్రళయ స్వరూపం చూపిస్తున్నాడు. నేను భయపడలే, ఆ కంటిలోకి కన్ను పెట్టి నేను చూస్తా ఉన్నా. రేస్ వస్తా ఉన్నాయి, బాబా ఫోటోలు ఇట్లా పెడితే ఇట్లా వస్తా ఉంటాయి కదా, అట్లా రేస్ వస్తున్నాయి నా మీదకి, రేస్ వస్తా ఉన్నాయి. అట్లనే చూస్తా ఉన్నాను నేను. కానీ మనుషులు ఉంచుతారా, నన్ను నిలబెడతారా? తోసుకొని వాపసు వెళ్ళిపోయినా. అప్పుడు నా మనసులో
ఏమనిపించిందంటే నాయన గురుదేవా, పావనమయ్యే నాదు జన్మ, గురుదేవా పావనమయ్యే నాదు జన్మ, పతిత పావనుని పాద పద్మంబు సోకి ప్రళయ రుద్ర స్వరూపుడై నా వైపు పారజూచి కోటి భాను తేజుని కంటి వెలుగు ప్రజ్వరిల్లే, నేటితో నా పాతకమెల్ల పరిహారమాయే అని ఒక కవిత ముట్టుకొచ్చింది నా మనసులో. మహానుభావ, నేను చూసినందుకు నా జన్మ ధన్యమైందయ్యా అనుకొని పోయి, పోండి అందరు వెళ్ళండి ధ్యానాన్ని కూర్చోపండి అన్నా. కూర్చున్నాము, ధ్యానం అయిపోయింది. అందరూ వెళ్ళండి భోజనాలు కన్నారా. నేను ఇట్లా అయ్యో ఇట్లా అనుకున్నానా. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ పెద్ద గాయమై ఉన్నది. దాంతో ఈ కంటిలోకి వచ్చే ఒక కనెక్షన్ నరం కట్ అయిపోయాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రము స్పర్శ లేకుండా ఉన్నింది నాకు. ఆ రోజు ఇట్లా అనుకుంటే నార్మల్గా వచ్చింది. అప్పుడు నాకు అబ్బా నాయనా, నువ్వు అందరినీ కొడతావంటే అనవసరంగా కొట్టవు, మాలో ఉండేటువంటి కర్మలు తీసే దానికోసమే నువ్వు అట్లా ముట్టుకుంటున్నావని నాకు అసలు భలే ఇదైపోయింది అన్నమాట. ఆ పరమ పవిత్రుడు, ఆ మహనీయుడు టచ్ చేయాలంటే మన కర్మను తొలగించే దానికోసం ఆయన ముట్టుకుంటాడు. కానీ అంతే మేడం. ఆ కొట్టాడు అంటే మన కర్మ తొలగాల్సిందే. అలా కంటిలో కంటి చూపు పెట్టేసి మనకు అది వచ్చేస్తుందంట, జ్ఞానం అనేది అలా ఇచ్చేస్తారంట గురువు గారు. ఆ కంట్లో కండ్లు పెట్టి అలా చూస్తూ ఉంటారంట. అలా చూస్తేనే జ్ఞానం వచ్చేస్తుందని విన్నాను. అద్భుతం మేడం, చాలా అద్భుతము. అసలు మీరు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. నా ధ్యాన అనుభవం అది ఒకటి జరిగింది. మళ్ళా గురువు గారు పామూరుకు వచ్చారు. పామూరుకు వచ్చిన తర్వాత అక్టోబర్ 6వ తేదీన మళ్ళా రెండోసారి ఆయన్ను దర్శించుకునే భాగ్యం జరిగింది. అప్పుడు సౌభాగ్యమ్మ మేడం గారి ఇంటికి వచ్చారు. ఇంకా రాత్రికి నేను అక్కడే, నా స్టూడెంట్స్ ఇద్దరు, ఇది పామూరు వాణి మేడము, శశికళ అనే వాళ్ళు నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. అందువల్ల వాళ్ళు చాలా ముఖ్యము పత్రిజీ గారి దగ్గర. నేనేం చేసేదాన్ని అంటే, పత్రిజీ గారు రాసినటువంటి ప్రబోధాలు ఉంటాయి కదా మంత్లీ బుక్ లో, నేను ప్రతి ఒక్క బుక్ పేజ్ వైజ్, డేట్ వైజ్, మంత్ వైజ్ ఒక నోట్ బుక్ లో రాసి పెట్టుకునేదాన్ని. ఎప్పుడైనా చదవాలంటే ఆ పుస్తకాలన్నీ తిరగేయాలి కదా, దేంట్లో ఉంది దేంట్లో ఉంది అని ఎతకాలి కదా. ఇదైతే టక్కని తీసి చదువుకోవచ్చు అని ఒక బుక్ మెయింటైన్ చేశా. అది వాళ్ళు ఎప్పుడు తీసుకుపోయినారు గురువుకు చూపించారు. చూసి భలే ఆనందపడ్డారు గురువు గారు. పడుకునే సెకండ్ ఇచ్చారు నాకు. ఎందుకు రాసిన అంటే, కాదు గురూజీ, ఎప్పుడైనా చదువుకోవాలంటే ఏ బుక్ లో ఉందబ్బా అని యోచన చేయాలి కదా, అందుకే ఇదైతే టక్కని చదువుకోవచ్చని రాసినాను. గాడ్ అన్నాడు. పడుకొని ఉన్నారు. గురువు గారు, మా మేడము సంగీత మేడము, మేము ఆమె దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాము అన్నారు. కూర్చో అని కుర్చీ వేయించుండు పక్కలో, మంచం పక్కన కూర్చోమన్నారా. పాడు అన్నారు. నాన్న నా గొంతు బాగలేదు నాన్న, ఆయాస కదా, నేను దాన్ని లాగి పాడలేనని. నీ గొంతు ఎవడికి కావాలా, నీ సంగీతం కావాలి పాడు, నీ సంగీతం కావాలి పాడు అన్నారు. పుణ్యాత్మ చెప్పింది ఏమైనా పాడినాను. నా భాగ్యం ఏంటంటే గురువు గారు నిద్రపోయేంత వరదాకా పాటలు పాడే భాగ్యం నాకు దొరికిందంటే నేను ఎంత అదృష్టవంతురాలని నిజంగా. గొంతు పిల్లులు కూసినట్టు ఉంటుంది, ఇద్దరు పలికినట్టు ఉన్నది అప్పుడు గొంతు. ఇప్పుడు పర్వాలే ఆయన కృపా కటాక్షంతో. వంశీకిరణ్ సారు కర్మ ధ్యానం నాకు పంపించినందువల్ల, ఆ మహనీయుడు కృపతో నేను దాన్ని కర్మ ధ్యానం చేసుకొని ఇప్పుడు ఇంత మాత్రం పాడేంత వచ్చింది నాకు గొంతు. అప్పుడు కచేరీలు అటెండ్ చేస్తున్న వాయిస్ పూర్తిగా పోయినది. ఇప్పుడు ఎంతో ఇంతైనా మేలు కదా, ఇంతైనా వచ్చింది లేని సంతోషము, గుడ్డి కన్నా మెల్లమేలు. ఇలా పత్రిజీ గారి యొక్క అనుభవాలు ఆయనతో నాకు చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఏ ఊరికి వచ్చినా వెళ్తాను పత్రిజీ గారు వచ్చిందంటే.
అక్కడికి వెళితే ఇంకేమిలే, నన్ను పాటలాడీడు ఊ ఊ అనేదే. కూర్చోమని పాట పాడి వింజమూరులో అక్కడంతా పాడించుకునేవాళ్ళు. నేను ప్రతి ఒక్క క్లాసులో ఎందుకు పాడుతున్నానంటే కొత్తగా వచ్చే వాళ్ళకి విషయం తెలియాలి. ఈ ధ్యానానికి రాకముందు నేను ఎలా ఉన్నాను, వచ్చిన తర్వాత ఎలాగున్నాను అనేది మనకు కొత్త వాళ్లకు దయచేసి ఎవరైనా ఉండేవాళ్ళు శ్రద్ధగా వినండి. ఈ ధ్యానంతో నేను యాజ్ ఒక మెడికల్ పర్సన్ అయి ఉండి వేరే వాళ్ళు ఎవరైనా చెప్పుంటే నేను నమ్మేదాన్ని కాదు. నాకు ఈ గొంతులో టాన్సిల్స్ మాదిరి గట్టిగా ఉన్నాయి గడ్డలు 2. అది ధ్యానంలో నేను ఏం చేస్తున్నంటే సేతు విజ్ఞాన మాస్టరు రాఘవేంద్రరావు గారు పంపించిన న్యూ ఎనర్జీ సంకల్ప ధ్యానం అని, దాన్ని ఒక 40 days చేస్తే చాలా మంచిది అన్నారు. గురువు గారు రాకముందే స్టార్ట్ చేస్తున్నాను నేను దాన్ని. గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజులు ఏమి చేసినాను, ధ్యానం చేసుకుంటూనే ఉన్నాను. తెల్లవారుజామున ఒక గాజు గ్లాసులో టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంట్లో అర్ధానికి పాలు మాదిరి ఇచ్చింది. పాలు నోటి దగ్గరకు వస్తే ఆ నోరు తెరిచినట్టు గుర్తుంది అంతే. ఇంకా నాకు అది తాగినాను, అలాగే మంచం పైన పడిపోయినా. తెల్లవారింది. ఎట్లుందంటే మా అనస్థిషియా ఇచ్చినట్టు అయిపోయింది. కాళ్ళు చేతులు ఏమీ కదిలించేదానికి లేదు. అక్కడ నాకు ఈ పండ్లు బాగా పండ్ల చేరు ఉంటుంది కదా, డెంటల్ చేరు, అట్లాంటి దానిపైన నన్ను పండబెట్టినట్టు నా పక్కన ఒక నిలువెత్తు మనిషి నల్లటి ఆయన మాస్క్ కట్టుకొని నిలబడింది. అది మాత్రమే నేను చూసా. ఇంకా నాకు అసలు ఏమీ తెలియలేదు, ఏం జరిగింది కూడా నాకు తెలియదు. పడుకున్నాను. తెల్లవారి శనివారము నేను వెంకయ్య స్వామిని పూజించేదాన్ని. శనివారం 6 గంటలకనే నేను లేచి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకునేదాన్ని. ఆ రోజు లేసేదానికి కాలే, భయం వేసింది, కాళ్ళే రానంటున్నాయి. భయం వేసి ఇంకా ఏమైనా ప్రభాకర్ గారికి ఫోన్ చేసి పిలిపించా. మేడం ఎక్కడో సర్జరీ జరుగుతుంది మీకు, మీరు ఆమెను లేపగాకండి ఎవరు, ఆమె లేచినప్పుడు కొంచెము గంజిగాసియండి అని చెప్పిపోయింది ఆయన. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా నాకు కాళ్ళు కదిపేదానికి కాలేదు. మళ్ళా అయిపోయింది. మళ్ళా రాత్రికి ఎందుకటి జరిగిందని మళ్ళా నైట్ 9 to 10 ధ్యానానికి కూర్చున్నప్పుడు చెప్తున్నారు, నీకు మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు సర్జరీ జరిగింది మేడం, గొంతులో ఉండే గడ్డలు సర్జరీ జరిగిందని చెప్తా ఉన్నారండి. ఎంత అనుభవం చూడండి. హాస్టల్ సర్జరీ జరిగింది. విన్నాను, దీని మీద క్లాసులు ఉన్నాయి అనేసి. హాస్టల్ సర్జరీ మీద క్లాసులు ఉన్నాయని కూడా విన్నాను నేను. హాస్టల్ సర్జరీ జరిగింది. నా అనుభవం ఆత్మకూరులో నేను పోయి క్లాసుకు పోయి చెప్పా. 8 మంది కొత్త వాళ్ళందరూ ధ్యానులయ్యారు. ఒక ఆమె గర్భకోశంలో క్యాన్సర్ జబ్బుంటే బాగా చేసుకునింది. అంటే ధ్యానంలోనే జరిగిందండి మీకు? అవునండి, ధ్యానంలోనే జరిగింది. పగలే తెల్లవారుజాను బ్రహ్మముహూర్తంలో ధ్యానానికి కూర్చుంటా నేను. ఇప్పుడు జరిగింది ఇలాంటివి. మళ్ళా కొంతమందికి నేను ధ్యానము నేర్పించాను. వాళ్ళు కంప్లీట్ ధ్యానులైనారు, శాఖాహారులు అయిపోయినారు చాలా మంది. మళ్ళా పత్రిజీ గురూజీ ఒక దీంట్లో జూలై నెలలో ఒక ఇది రాస్తున్నారు, చిన్నపిల్లలకు ధ్యానం నేర్పించమని. నేను బెంగళూరు వెళ్ళి ఆ కన్నడ, తెలుగు, తమిళ్ అందరి స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం నేర్పించాను. వాళ్ళందరూ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ఈ పామూరు దగ్గర ప్రకాశం జిల్లాకు సంబంధపట్టినటువంటి పామూరు మండలంలో ఉండేటువంటి స్కూల్ అన్నిటికి వెళ్ళి ధ్యానం నేర్పించి, స్కూళ్ళు హై స్కూల్కు అంతా వెళ్ళి ఒక్కొక్క స్కూల్కు తులసి దళం బుక్ ప్రజెంట్ చేసి వచ్చానన్నమాట. ఇప్పటి వరకు మరి ఈ జూము క్లాస్ ప్రప్రదంగా నేను జాయిన్ కావడము ప్రొద్దుటూరు సోమసుందర్ రెడ్డి సార్ వాళ్ళ జూమ్లో బయటకు వచ్చాను నేను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇండియాలో ఉండి ఎన్ని జూములు ఉన్నారో అన్ని ఎంతమంది దీంట్లో కూడా
చెప్పించారు. దుబాయ్లో విజయరామరెడ్డి గారు నా చేత మరి కన్నడ ప్లస్ తెలుగు వేమన యోగి పద్యాలు చెప్పించారు. ఈ ధ్యానానికి చేరిన తర్వాత నేను ప్రపంచమంతా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచేటువంటి భాగ్యాన్ని పత్రిజీ గురూజీ ద్వారా నాకు దొరికింది మేడం. ఇలా అద్భుతం మేడం, చాలా అద్భుతం. మాకు ఎంత గొప్ప విషయాలు, మీ యొక్క ధ్యాన అనుభవాలే ఒక క్లాస్. చక్కగా మీరు బుక్ రాయొచ్చేమో ఇవన్నీ కలిపి కూడా చక్కగా. ఇంత మంచి డైజెస్ట్ రాయమన్నారమ్మా. నేను ఇప్పుడు 250 పేజీలు రాస్తున్నాను. ఓకే ఓకే, రాయాలి. చాలా అద్భుతంగా ఉంది మేడం, ఎంత గొప్ప విషయాలు మాకు షేర్ చేశారు. చూడండి, ఈవేళ క్లాస్ వచ్చేసి ధ్యాన అనుభవాలు. ఇంతకంటే మనకి ఇంకా ఏం కావాలి? ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ధ్యానంలోకి వస్తే జ్ఞానము, ఆరోగ్యము, ఆత్మజ్ఞానం అన్నీ వస్తాయి. ధ్యానం నుంచి రానిది ఏది లేదు. చూడండి, మేడంకున్న లోపల ఉన్న సమస్య కూడా సాల్వ్ అయిపోయిందంటే ఒక సర్జరీ కూడా ధ్యానంలోనే జరిగింది. ధ్యానానికి వస్తే సాధ్యం కానిది ఏది లేదు అనేది ఇంతకంటే ఏం కావాలి నిదర్శనము. అది నేను కూడా క్లాసులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, ఇలా హాస్టల్ సర్జరీస్ అనే క్లాసు నడుస్తోంది. అయితే దానికి ముందు ఎంతో శిక్షణ పొందిన వాళ్ళే అక్కడికి వెళ్ళగలుగుతారు. అలాంటి క్లాస్ గురించి నేను కూడా విన్నాను. డిఎన్ఏ యాక్టివేషన్ అనేసి చాలా చాలా క్లాసులు ఉంటాయి. కానీ అంత గొప్ప మేడము మనం ఇంకా ఇప్పుడే మొదలు స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చి క్లాస్ తీసుకున్నారు. ఎంత మన అదృష్టమో నిజంగా. ఈరోజు మరి స్పిరిచువల్ టాబ్లెట్స్ దీని ద్వారా కూడా మనము కాయలను బాగా చేసుకోవచ్చునని డాక్టర్ జీకే మాస్టర్ గారి దగ్గర నేను 3 months మాది ట్రైనింగ్ అయింది. అది కూడా దాంట్లో కూడా మాకు డాక్టరేట్ ఇచ్చాడు సార్. సూపర్ మేడం, స్పిరిచువల్ టాబ్లెట్ మరి గర్భవతిగా ఉండేటువంటి వ్యక్తులకు మనము ఏ విధంగా ధ్యానం చెప్తే వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంది అనేది కూడా నేను చెప్తాను మేడం. ఆ విధంగా చేస్తున్నాను, గర్భము అనేసి విన్నాను, చేపిస్తున్నాను. ఆ రకంగా వచ్చిన పిల్లలు కూడా చాలా అద్భుతంగా ఉంటారు అనేది కూడా విన్నాను. యోగులై పుడతారు మేడం, అంతే. బై బర్త్ యోగులు అవుతారు. వాళ్ళకి మనం ధ్యానం చెప్పాల్సిన అవసరం. అదే కదా మేడం, ప్రహ్లాదుడు వచ్చిండే, ఆయన గొప్ప వ్యక్తి, అలా వచ్చిండేదే కదా. ఆ నారద మహర్షుల వారు ఏదైతే ఉపదేశం చేసినారో ఆ ఉపదేశాలను విని ఆ గర్భం నుంచి వచ్చారు. అందుకనే అవన్నీ పునాదులు ఉన్నాయి కాబట్టి మరి ఇలా చేయడం చాలా మంచిది అని నేను చెప్తున్నాక. మరి 7 రకాలు ఉంది మనకు ధ్యానము. దీంట్లో 7 రకాలైనటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయని నేను ఒక లెక్క. శరీరం బరువు ఎక్కడము, మనం కూర్చుంటాం కదా ధ్యానానికి, కూర్చున్నప్పుడు తేలికైపోవడం. వచ్చిన వాళ్ళు వినండి ఈ క్లాస్, ఎందుకంటే మాకు అంటే కొత్తగా వచ్చినాక కూర్చున్నాక మాకు ఇలా అయిపోతుంది, మేము కూర్చోలేకపోతున్నాం అంటుంటారు. ఆ అనుభవాలన్నీ మేడం చెప్తారు, చక్కగా వినండి. వినండి, మేము ధ్యానం ఎలా చేయాలి వినండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ధ్యానం ఎలా చేయాలి అంటే, అదే సుఖాసనంలో కూర్చొని కింద కూర్చుంటే కింద కూర్చోవచ్చు, లేదా కూర్చోలేకపోతే కుర్చీలలో కూర్చొని కాలు క్రాస్ చేసుకొని వాళ్ళు 2 మూసుకొని కూర్చోవచ్చు. కానీ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, కొత్తగా వచ్చిన వాళ్ళకు మనలో ఉంటుంది కదా షడ్వాది గుణాలు, కొన్ని మంచి చేయాలంటే ఒప్పుకోదు, కొన్ని చెడుపు ఈజీగా చేస్తాము. ఆ మంచి చేయాలన్నప్పుడు కూర్చున్నామంటే ఎప్పుడో చిన్నప్పుడు మనం కొట్టిన గోళీలు ఆట అన్ని గుర్తొస్తాయి, అప్పుడు వస్తాయి, ఏమేమో గుర్తొస్తాయి, కూర్చొని ఇవ్వదు. కానీ అలాంటి అన్నిటి కూడా మనము కొట్టేయాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస నిలపాలి. శ్వాసను గమనించుకున్నామంటే ఇది గుర్తు రాదన్నమాట. అందుకనే శ్వాస మీద ధ్యాస నిలపండి. మీ శ్వాసే గురువు, శ్వాసే ముఖ్యము. ఈ శ్వాస లేకుంటే ఏముంది? శివ ఈశ్వరుడేనా శ్వాస. శ్వాస లేకుంటే శివ లేకుంటే శవం శరీరం. అందువల్ల శ్వాసే గురువు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, శ్వాసను గమనించుకొని అలాంటి ఆలోచన ఏమైనా వచ్చినప్పుడు శ్వాస మీద మనసు పెట్టేసినామంటే అది మనకు రాదు. కొత్తగా కూర్చుండే వాళ్లకు
వీపుల పైన ఏమో రాళ్ళు పెట్టినట్టు ఉంటాయి, మోకాళ్ళలో కాళ్ళలో చక్కలు పెట్టినట్టు అవుతుంది. ఎందుకప్పుడు కూర్చోవడం, లేచిపోదాంప అంటుంది మనసు. ఎందుకంటే మంచికి ఒప్పుకోదు కదా. మంచి చేయాలంటే చాలా కష్టం, చెడు చేయాలంటే సెకండ్లో చేయొచ్చు. అందువల్ల మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఏమొచ్చినా భయపడకూడదు. తలలో జుమ్మన్నట్టు ఉంటుంది, వెన్నంతా చక్కలు పెట్టి నొప్పి, అసలు కూర్చోలేమో, సలుపులు పుడతాయి. ఇవన్నీ కూడా ఏమంటే మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్స్ అంతా కూడా బయటకు పంపించేస్తా ఉంటాడు అన్నమాట. బయటకు పోతున్నాయి కాబట్టి మనకు చాలా ఎఫెక్ట్. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి పేరుకొని ఉండేవి, ఒకసారి పొమ్మంటే వాళ్ళు పోతారా? వాని మనసు బుద్ధి పుట్టదు కదా, బాగా పెంచుకొని ఉంటాం మనము. అందువల్ల ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. బరువుగా ఇప్పుడు ఆ నీళ్లలో ఒక స్పంజ్ చేసినామంటే ఏమవుతుంది, నీళ్ళు మొత్తం స్పీచ్ చేసుకుంటుంది, అప్పుడు అది బరువు అవుతుంది కదా. ఆ నీళ్లు లేనప్పుడు ఏమైతే తేలిక అవుద్ది అన్నమాట, గాలిలో తేలినట్టు అయిపోతుంది. అయ్యోయో ఎందుకు అయిపోద్ది అని నా అనుభవంలో నేను చెప్పినటువంటి ధ్యానం విని వాళ్ళు ఏ ఊరోళ్ళో ఎక్కడో మనకు తెలియదు, నారాయణ స్వామి అని మిట్టపాలెం నారాయణ స్వామి దగ్గర ధ్యానం క్లాస్ పెట్టించాను. నేను చెప్పేప్పుడు నా నంబర్ ఇప్పించుకున్నారు, బాగా విన్నారు, కరెక్ట్గా పోయి అక్కడ చేశాడంట. ఓమ్మ రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిండు ఆయన. అమ్మారు, నేను మాది వెస్ట్ గోదావరి, మొన్న మేము నారాయణ స్వామి దగ్గరికి వచ్చాము, మేము ధ్యానం చెప్పావు, నాకు హత్తుకొని పోయింది హృదయానికి. మీరు ఎలా చెప్పారు అలా చేశాను అమ్మగారు, నేను గాల్లో తేలిపోతున్నాను, భయం వేస్తుంది అమ్మగారు అని 2 గంటల రాత్రిలో. వెరీ గుడ్, మంచి రిజల్ట్ వచ్చింది నాన్న, మీకు భయపడొద్దు, అలాగే చెయ్యి, చాలా మంచిది నీకు సింబల్ రావటము అని. అమ్మగారు నాకు ఎక్కడన్నా మా ఏరియాలో ఎక్కడుందో పిరమిడ్ తెలియదు, దయచేసి కనుక్కో నాకు చెప్పమనిండు. ఇంకా నేను మహానుభావుడు ఆయన కీర్తి చేస్తున్న నందప్రసాద్ సార్కి ఫోన్ చేశాను. వాళ్ళంతా నాకు చాలా బాగా పరిచయం అయిపోయినారు. ఫోన్ చేస్తే ఇట్లా నా స్టూడెంట్ ఒక ధ్యాని ఆయనకు పిరమిడ్ ఎక్కడ అంటే ఆయన అడ్రస్ కనుక్కొని ఆ పిరమిడ్ ఉండే జాగా చూపించా, అప్పుడు వెళ్ళాడు అతను. ఇప్పుడు వాళ్ళ కుటుంబమే మొత్తం శాకాహారులు మారిపోయిండ్రు అన్నమాట. మళ్ళా పామూరులో టీచర్ ఒక అతను రామకృష్ణ అని సంగీతం నేర్చుకోవడానికి వచ్చాడు, ఆయనకి ధ్యానం నేర్పించేసా. కుటుంబం మొత్తం ఇప్పుడు శాకాహారులు అయిపోయినారు, ఫస్ట్ క్లాస్ ధ్యాని మాస్టరు తయారైనారు. అట్లా ఎంతమంది మాస్టర్లు తయారైనారో అంత పత్రిజీ గురువుకి అంకితం అదంతా కూడా, ఆయన దయ. నా ఇష్ట దైవము భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి అమ్మ. భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది నాకు, ఈ ఎముకలని నారాయణ నామస్మరణంతో మరి నేను మళ్ళా పునర్జన్మని ఎత్తినాను. ఎత్తిన తర్వాత తొలగిపోయినట్టే అంటారు కదా మేడం, ఆ జన్మ వచ్చింది అంటే. మళ్ళా ఏందయ్యా నా నాయన వెంకయ్య స్వామి, నేను వచ్చింది అందుకు కాదు భూలోకానికి, నా జీవితం అంతా కుటుంబానికే సరిపెడితే, నేను వచ్చింది అది కాదు, నన్నేం చేస్తావు ఏం చేస్తావు అని వెంకయ్య స్వామిని వ్యాపక తిన్నా. ఆ మహానుభావుడు తీసుకొచ్చి ఈ మహానుభావుడి దగ్గర పడేసిండు నన్ను. ఈ ధ్యాన జగత్తులో ఇప్పుడు పునర్జన్మ, ఇదొక జన్మని ఇచ్చినాడు ఆయన. కానీ ప్రపంచమంతా కూడా నా క్లాసులు వస్తున్నాయి యూట్యూబ్ లో. లైట్ బీయింగ్ వర్కర్స్ గా, లైట్ బీయింగ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జగద్గురు టీం అని పెట్టున్నారు. వాళ్ళ దాంట్లో 108 hours 108 మాస్టర్స్ తో ప్రోగ్రామ్ పత్రిజీ ప్రబోధాలు చెప్పించారు. దాంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చినందువల్ల నువ్వు ఏ పనే చెయ్యి, 100% సాధన చేయనే ఒక కాన్సెప్ట్ ఇచ్చున్నారు. దాంతో నాకు వారు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అంతా ఇచ్చారు. అదే సబ్జెక్ట్ కన్నడలో మళ్ళీ చెప్పించారు ప్రకాష్ సార్ వాళ్ళు. గిన్నీస్ బుక్ కు పోయిందంట, మరి వాళ్ళు గిన్నీస్ వారు ఒక గోల్డ్ మెడల్ సర్టిఫికేట్, వీళ్ళు గోల్డ్ మెడల్ సర్టిఫికేట్. అంటే గోల్డ్ మెడల్స్ వచ్చిందని కాదు, నేను సంతోషపడుతుండేది. అంతటి ఆయన గోల్డ్ మెడల్స్ కు నేను సంతోషపడటం లేదు, అంత సేవ చేసే భాగ్యం ఇప్పించాడు ఆయన నాకు.
అంత ఒక ఇది అన్ని భాషల్లో నాకు అదృష్టము మనందరూ మనవారు మన మాస్టర్స్ కల్పించారు. పత్రిజీ గురూజీ ఎంత కష్టపడి ఉంటాడు ఆయన. ఆయన ధ్యానం అనే జ్ఞానపు విత్తనాలను ప్రపంచమంతా చల్లేసిండు. అవి ఇప్పుడు పడిన ఇంట్లో మేడం అలా ఇంట్లో హాయిగా సుఖంగా కూర్చొని ధ్యానాన్ని వినండరా అని బతిమలాడాల్సి వస్తుంది. అలా కాదు, అప్పట్లో ధ్యానం అంటే గురువు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు క్లాస్ ఉంటుందా అని వెతకడమే కానీ ఎక్కడ క్లాస్ ఉంటుందా అని వెతికేవాళ్ళు అంటే కానీ ఇలా మనకు ఈ జూములు ఇట్లంతా ఏం లేదు. ఈ రకమైన అప్పుడు వాతావరణమే లేదు. క్లాసు సార్ ఎప్పుడు వస్తాడో అప్పుడే క్లాసు, అప్పుడే సబ్జెక్టు. ఇప్పుడు ఈ కరోనా మాతకు ఒకసారి ధన్యవాదాలు పెట్టుకోవాలి. అవును అవును, దాని నుంచి జూమ్ క్లాసులు వచ్చాయి. ఇప్పుడు ఇంకా విస్తారం అయిపోయింది మన ధ్యానం. అవును ప్రపంచం అంతా ప్రాగిపోయింది. ఎక్కడ పట్టినా ధ్యానులే. అవును అక్కడక్కడ అనంతపురంలో ఒక చెట్టు ఉందంట, మా ఊడల మర్రి అని. అవునవును. తల్లి బుడ ఎక్కడుందో ఒకటి తెలియదట. తిమ్మమ్మ మరి వారు. తల్లి కన్నా అది అసలు ఎక్కడుందో మొదట నాటిన ఆ ఇది ఎక్కడుంది ఎవరికి తెలియదు. అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్. అలాగా మన మాస్టర్లందరూ ఈరోజు పత్రిజీ చేసిన ఆ గింజలన్నీ కూడా ఎక్కడ అసలు తండ్రిని మించిన తనయులుగా, గురువుని మించినగా మన మాస్టర్స్ అంతా తయారైనారంటే అందరికీ ఒక్కసారి శిరసాభివందనం. నిజంగా ఎంత చేస్తా ఉన్నారు చూడండి, ఎన్ని రూపాల. పత్రిజీ గారు 95 వరకు ఉంటాడన్నాడే, 95 వరకు ఉంటారన్నారే. అవును మేడం, ఈ క్వశ్చన్ అడిగారు మేడం ఒకరు, దీనికి క్లాస్ లోనే ఆన్సర్ వస్తుంది అని చెప్పాను మేడం. తెలివి లేని వాళ్ళు అంటారు. ఆయన ఉన్నాడు, 95 వరకు ఉంటాడు. ఎట్లంటే ఈ శరీరంతో చేయలేకపోయిండు, ఇప్పుడు విజృంభణ ఎత్తిండు. ప్రపంచం అంతా విజృంభణ సుడిగాలి తిరుగుతా ఉన్నాడు ఆయన. అవును అవును. కాబట్టి ఆయన ఉన్నప్పటికన్నా ఇప్పుడు ఇంకా అద్భుతమైనటువంటి చూశారు కదా మన ఫంక్షన్స్ ఎట్లా వచ్చారు. మహిళా ధ్యాన చక్రానికి ఎట్లా వచ్చారు. మరి ఎక్కడికి పోయినాడు? 95 వరకు ఉన్నే ఉంటాడు ఆయన. మళ్ళా మరుజన్మ ఎత్తుతాడేమో మనకు తెలియదు. అప్పటి వరకు ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనకే తెలుసు, మన హృదయాలకే తెలుసు. పిలిస్తే పలుకుతున్నాడు ఆయన, వస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మరి ఉన్నారు ఆయన. ఇలాంటి అనుభవాలు ఎన్నో మహనీయుడు దీంతో. కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ చేసేవాళ్ళు కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే అవుతుందో దాంట్లోంచి భయపడి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అమ్మో ఇదేదో జరిగిపోతుంది నాకు అని. అలా కాకుండా ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మనం అనుభవించాలి. చక్షులని కూడా ఓపెన్ అవుతున్నాయి. థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంటే ఎందువల్ల? మనం ఎప్పుడైతే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసే కన్నులు మూసుకొని ఎప్పుడైతే మనం ఏకచిత్తంతో మనము ధ్యానంలో కూర్చుంటామో ఆ ఒక ఈ ఆజ్ఞా చక్రం నుంచి ఆ ఓపెన్ అవుతుంది. అది బాగా తెలిసిపోతుంది మనకు. ఓపెన్ అయిన ఎక్స్పీరియన్స్ ఏముంటుంది మేడం, ఒక్కసారి చెప్పండి. థర్డ్ ఐ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది? థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ముందుకు జరగబోయేది కొన్ని, రేపు ఏదో జరుగుద్ది కదా అన్నట్టు తెలుస్తుంది మనకు. మన ఆత్మ మనకు ఎక్కడో వెళ్ళిపోతాము. ఎప్పుడో గత జన్మలో మనం ఎక్కడెక్కడో ఉన్నాయని ఎప్పుడూ చూడనటువంటి మనుషులు కనిపిస్తారు. ఎప్పుడు తిరగనటువంటి వీధులు తిరిగి వస్తుంటాము. ఇదంతా కూడా ఆ ఒక్క పవరే మనకు. మన జన్మను మనం చూసుకోవచ్చు. కావాలంటే ప్రతి ఒక్కళ్ళకు థర్డ్ ఐ ఓపెన్ కావాలని ఏమీ లేదు. విజన్స్ కూడా వస్తాయి. నాకు రాలేదు అనుకోకూడదు. విజన్స్ వస్తాయి. థర్డ్ ఐ ఓపెన్ కావాలని ఏమీ లేదు. ఆత్మ విజన్స్ వస్తుంది, ఆత్మ సంచారానికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరు కూడా మాకు మూడో కన్ను ఓపెన్ కాలేదే అని ఎవరు అనుకోకూడదు. విజన్స్ వస్తాయి, ఆత్మ సంచారానికి పోతుంది కదా. థర్డ్ ఐ కావాలని ఏముంది? ఆత్మ పరమాత్మ ఎప్పుడు మిళితమవుతుందో అప్పుడే వెలుగు అనేది వస్తుంది మనకు.
జ్యోతి స్వరూపం పుడుతుంది. అదే మేడం, ఒక పిరమిడ్ లాగా ఒక మినుకుమంటూ ఒక డైమండ్ లాగా ఉంది మేడం. అది ఎక్కడో దూరంగా నుంచి వచ్చి 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 ఇలా వెళ్ళిపోయింది మేడం లోపలికి. ఆ అవును, అదే వెళ్ళిపోయేసి ఎలా పిలుచుకెళ్తోందంటే, ఎంత స్పీడ్ గా పిలుచుకెళ్తోందంటే అంత స్పీడ్ గా పిలుచుకెళ్ళిపోతుంది మేడం. ఒక పున్నమ ఎక్స్పీరియన్స్ అయింది మేడం నాకు, ఇది పున్నమ రోజు. పులకించిపోద్ది శరీరము, ఆ, పున్నమ పులకరించిపో రోజు జరిగింది. అది అనుభవము వస్తుంది అట్లా. ఒక్కొక్కసారి కంటి నుంచి లైట్ పోయినట్టు అవుతుంది. ఇట్లాంటివన్నీ కూడా లైట్ పవర్ మనం సంపాదించుకునేది. మరి ఇది ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో, ఈ శరీరం అనేది దేహమే దేవాలయము, ఆత్మ దేవుడు కాబట్టి ఈ దేవాలయములో మనం నానాకు తెచ్చేస్తామా. కాబట్టి పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మనం ఏదంటే అది తినకూడదు. ఆహార నియమాలు పాటించాలి. గురువు చెప్పినటువంటి మాటను ఆచరణలో పెట్టుకోవాలి. అటువంటప్పుడే మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నా అనుభవం చెప్తున్నాను. నేను ఎంత గొప్పగా ధ్యానం చేసి అంత ఇదిగా ఉన్నానా చెప్పడం ఈజీగా చెప్తాం అందరికి, కానీ అనుభవించేది చాలా కష్టం. మా అమ్మగారు సిక్ అయినారు. సిక్ అయినప్పటి నుంచి ధ్యానం పక్క మనసు పోలే. అమ్మ 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 అమ్మట్టుంది. అమ్మని చూసుకునే సరిపోయింది నాకు. ధ్యానం పక్క అంటే ఎప్పుడో అనుకుంటాను, కానీ మామూలుగా లేదు కదా. ఎప్పుడైతే దీన్ని వదిలేసినానో మనసును, ఎలా అయిందంటే అమ్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఒక అద్భుతం ఏంటి అంటే పత్రిజీ గారు 24కి వెళ్ళిపోయినారు, మా అమ్మ 26కి వెళ్ళిపోయింది. ఆయన జతలో పోయింది అని ఒక సంతోషం నాకు. అంతే, యోగి జతలో వెళ్ళిపోయింది అని సంతోషం. ఎందుకంటే అమ్మ ధ్యానం నేర్పించే అమ్మకు, అమ్మో నాకు నక్షత్రాలు కనపడుతున్నాయి అమ్మ అనేది. అమ్మ నక్షత్రము నువ్వు వెళ్ళిపోతే ఆడికి పోయేది, మీ ఊరు చూపిస్తున్నాడులే పత్రిక సార్ అని చెప్పేదాన్ని. 24వ తేదీ పత్రిక గారు వెళ్ళిపోయిందని చెప్పిన, వెళ్ళిపోయినరా శరీరం వదిలేసిండ్రా అని అన్నారు. 26కి అమ్మ వెళ్ళిపోయింది. దారి ఏర్పాటు చేశారు ఆయన. చూడు ఎంత గొప్ప. దానికి ఒకసారి సంతోషపడతాను. అమ్మ వెళ్ళిపోయింది అంటే ఈ మనసు అనేది, నేను పెళ్లి పేరెంటం చేసుకొని బిడ్డల జతలోనూ నా భర్త జతలోనూ మింగల ఇంటి అంత కాదు అమ్మ మీద. నాకు పుట్టినప్పటి నుంచి అమ్మ జతలోనే ఉన్నాను కాబట్టి, ఫ్రెండ్స్ అయినా మేమిద్దరే, అక్క చెల్లెళ్ళైనా మేమిద్దరే, అమ్మ కూతురులైనా మేమిద్దరమే. అలా పోయేవాళ్ళం. నీట్గా డ్రెస్ చేయించుకొని అమ్మ పొట్టిగా ఎర్రగా చక్కనమ్మ అట్లా తీసుకొని పోయేదాన్ని. భ్రమ అంతా ఆమె మీద ఉండేది చాలా. మరి ధ్యానం ఏమైపోయింది, మనసు ఎంత ఎందుకు చెప్తున్నానంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరే గాని ఏ బాధ కలిగినా కూడా ధ్యానం మాత్రం మానుకోగాకండి. నా గొప్పతనానికి చెప్పటం లేదు, బోరెత్తిపోయేటట్టు చెప్పటం లేదు. ధ్యానం గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అంత గొప్పగా ధ్యానం చేసినటువంటి వ్యక్తిని ఈ ఇహలోక సంబంధమైనటువంటి భ్రమలో చిక్కొని ధ్యానాన్ని ఈ ధ్యానం ఎప్పుడు లూజ్ వదిలినానో, ఈ మనసు ఏమైందంటే, ఒక్కొక్క పశువులను వదులుతారు చూడు కొంతమంది అమ్మవారికని, ఆ అమ్మవారికి వదిలిన పశువును ఎవరు కంట్రోల్ చేయరట. దాని ఇష్టం వచ్చినట్టు ఎరగదొక్కొని పొచ్చినే వస్తూ ఉంటుంది. అట్లా దాన్ని పట్టుకునేదానికి కాలే, మళ్ళీ ధ్యానాన్ని కూర్చుండేదానికి. నాకు మహానుభావులు కనిగిరిలో ఉన్నారు, నర్సారెడ్డి గారు, నారాయణమ్మ గారు అని. అమ్మ పోయిన సంగతి తెలిసి ఎట్లుందో ఏమోనని నన్ను పిలిపిస్తే ఏమని తారుమారు అయిపోయినాను. ఇంకా తగిలిచ్చేసినారు. ఏందే ఇవి వర్క్షాప్ పెట్టిచ్చేసారు, నువ్వే చెప్పాలి మొత్తం 2-3 రోజులు. ఇంకా మనసు అట్లా చేసి చిన్నగా నన్ను లాక్కొచ్చారు. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మనసు కోతి, ముందే కోతి, దానికి సారాయి తాపిస్తే ఎట్టుంటదమ్మా, కళ్ళు తాగిన కోతి. కళ్ళు తాపిస్తే ఎట్టుంటది. అందుకని ఈ కోతిని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పి ఆ మహానుభావుడు పత్రిజీ గారు
శ్వాస మీద ధ్యాస నిలిపి మనసును కంట్రోల్లో ఇప్పుడు మనసు మన కంట్రోల్లో ఉంటుందో మన ఆరోగ్యం బాగుంటుంది, కోరికలు నశించుతాయి, అన్ని విధాలు మనం బాగుపడతామని మనకు ఇంత గొప్ప ధ్యానాన్ని నేర్పించినారమ్మా పత్రిజీ గురువు గారు. ఇంతకన్నా కవచాన్ని తొడిగిపోయినాడు ఆయన మనకు. అవును. ఇంత సులభంగా ఆ ఇంత సులభంగా ఆ ఉప్పు కవచాన్ని తొడిగి సునాయాసం, ఏమి మనం కష్టపడే పని లేదు. కూర్చోండి, చక్కగా కూర్చోండి, శ్వాసను గమనించండి అమ్మా, మీరు ఏం చేయక్కర్లేదు, అంత సులభంగా చెప్పారు. ఉమ్, చాలా అద్భుతం మేడం, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారో మీ అనుభవాలు అద్భుతం. గురువు గారు ఏం చెప్పినారు, వేమన యోగ పద్యాలు ధ్యాన వేమన అని ఆయన 34 పద్యాలు ఏర్కొన్నాడు 3000 పద్యాలలో ఓకే. వేమన యోగ పద్యాలు. అందుకనే ఈ భ్రమ అనేది వదలండి. సతులు సుతులు మాయ, సంసారము మాయ, ధనము జనము మాయ, తను మాయ, మాయ గెలిచిన వాడు మర్మజ్ఞ యోగిరా విశ్వదాభిరామ వినురవేమన్నాడు. ఈ సతులు సుతులు మాయ, సంసారము మాయ, ధనము జనము మాయ, ఈ తనివే మాయ. నీ వెంట వచ్చేది ఒకటే సత్యం. సత్యం కోసం పోరాడు, సత్యం మాట్లాడు, ధర్మంగా ఉండు, దయాదాక్షిణ్యతగా ఉండు, మాయల పడి తనకలాడగాకు అని ఎంత మంచి పద్యాలు ఏరుకున్నారో పత్రిజీ గారు. మరి నాకు ఇచ్చిండేది 12:30 టైము, పర్వాలేదా? పర్వాలేదు. ఓకే మేడం. చాలా అద్భుతమైన క్లాస్ మేడం, ఎంత చక్కగా మాకు మీ యొక్క అనుభవాలు అయితే కానీ ఏదైతే మీ ఎక్స్పీరియన్సే ఒక క్లాసు. గురువు గారితో మీ యొక్క జరిగిన సార్ దగ్గర కూర్చొని మీరు సంగీతం ఏదైతే పాడారో అని చెప్తున్నారో అది ఊహించుకుంటేనే అద్భుతం. అసలు గురువు గారితో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ అలా కంటి ద్వారా మీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆయన ఒక మంచిగా తయారు చేశారు. ఎంత అద్భుతమో ఇవన్నీ కూడా, ఎంత గొప్ప విషయాలు, చాలా మంచి విషయాలు మేము తెలుసుకున్నాం మీ దగ్గర నుంచి. ఎంత మంచి క్లాసు మేడం, సూపర్ గా ఉంది. ఇలాంటి క్లాసులు మాకు మళ్ళీ కావాలి, ఇంకా 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 ఇవ్వాలి అని కోరుకుంటున్నాం మేడం. ఎవరైనా సరే డౌట్స్ మేడం దగ్గర, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాతగా చేసే వాళ్ళు కానీ, మీకు ఏదైనా జరిగిన అనుభవం కానీ, మీ యొక్క డౌట్స్ కానీ చక్కగా ఇటువంటి వాళ్ళ దగ్గర మనము తెలియజేసి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం కామెంట్ చేయాలి మేడం, ఎలా ఉంది ఏంటి అది కూడా మనం మాట్లాడాలి. చక్కగా మాట్లాడండి మేడం గురించి కానీ, ఏదైనా సరే మీ ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకోండి, డౌట్స్ అడగండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా డౌట్ ఉంటే అడగండి, మాట్లాడండి. కృష్ణలీల గారు అన్మ్యూట్ చేసుకోండి. తెలుగులోనే చెప్తుండే, కన్నడ కూడా ఉంది వీళ్ళ దీంట్లో. అమ్మా, ఆహారపు అలవాట్లు అన్నారు కదా, అవి ఎలా మార్చుకోవాలి ఏంటేంటమ్మా? ఏమ్మా? ఆహారపు అలవాట్లు అన్నారు కదా, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి అన్నారు కదా. ఆహారం అంటేమా, ఇప్పుడు మనము భుజించేటువంటి ఆహారం, కొంతమంది ఏమంటారంటే కొత్తగా చేరిన వాళ్ళు బాధపడగాకండి నేను చెప్పేదాన్ని. కొత్తగా చేరిన వాళ్ళకి ఏమంటే మొదటి నుంచి అన్ని తినే అలవాటు ఉంటాయి కాబట్టి, ఇదేందబ్బా వచ్చిన తక్షణమే మాంసం తినొద్దు అంటున్నారు, అవి తినొద్దు, ఇది తినొద్దు అంటున్నారు, వద్దబ్బా ఈ ధ్యానంతో పని ఏముంది, ఎప్పటి నుంచే తినేవాళ్ళం ఎట్ట మానుకుంటాము అని కొంతమంది ధ్యానానికి చేయకుండానే మానుకుంటున్నారు. మై డియర్ మాస్టర్స్, అదంతా తప్పు. మీరు ఫస్ట్ కూర్చుండేది నేర్చుకోండి, ఫస్ట్ కూర్చోండి, ధ్యానం చెయ్యండి. చెయ్యంగా మీకే కలుగుతుంది, వద్దబ్బా ఇది ఒక ప్రాణిని చంపడం ఎందుకు, మనం తినటం ఎందుకు అనేది మీలోనే కలిగినప్పుడు మీరు మానుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు భయపడొద్దండి. కొంతమంది భయంకరంగా ఉంటారు, మాంసం తిని రావద్దు ధ్యానానికి, చేపలు తిని రావద్దు ధ్యానానికి అంటారు. కానీ స్టార్టింగ్ లో అదంత సులభము కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మేడం ఒక్క నిమిషం మేడం. చాలా మంది చెప్తుంటే ఏమంటున్నారు, మేము నాన్ వెజ్ మానేయాల్సి వస్తుంది కాబట్టి మేము చెయ్యం. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి మనం? అదే చెప్తున్నాను నేను, వాళ్ళకే ఇప్పుడు ఆన్సర్ ఇస్తా ఉన్నాను నేను. మీరు భయపడవద్దు, మీరు ఎప్పుడు తినకూడదు అనిపిస్తుందో అప్పుడే మానేయండి.
ఫస్ట్ ధ్యానం చేసేది నేర్చుకోండి, కూర్చుండేది నేర్చుకోండి. ధ్యానం చేస్తే మీకే బుద్ధి పుడుతుంది. బుద్ధి వద్దనుకుంటే మానుకోండి, దీనివల్ల ఏమీ కష్టం లేదు. దయచేసి ఫస్ట్ కూర్చోండేది నేర్చుకోండి, ధ్యానం చెయ్యండి. చేసిన తర్వాత మీ వాళ్ళకే ఇష్టం, అనిపిస్తుంది. మీ ఇష్టం, అది బలవంతం లేదు. అది కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు మానేయాలి అని నేను చెప్పనండి. ఫస్ట్ రండి క్లాస్కు, వచ్చి కూర్చోండి, ప్రాక్టీస్ చేయండి, ధ్యానంలో అనుభవాలు పొందండి. అప్పుడు కూడా మీకు తినాలనిపిస్తే తినండి, ఓకే. కానీ ఫస్ట్ రండి, వచ్చి కూర్చోండి. అసలు కూర్చునేది ప్రాక్టీస్ చేయండి ముందు ఒక చోట. ఒక అందుకని అర్ధగంట కూర్చోవడం మొదలు పెట్టండి. 3 పూటల హాఫ్ అన్ అవర్ కూర్చోవడం మొదలు పెడితే, ఆ తర్వాత మీకు సాధన కుదిరితే, మంచిగా అనిపిస్తే, అప్పుడు ఎక్స్పీరియన్స్ మీద లేదు నాకు ఇంకా తినాలని అనిపిస్తుంది, 1 నెల, 2వ నెల, 3వ నెల ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది, రాకుండా పోనే పోదు. అయితే ఫస్ట్ రామనే చెప్పాలి, మా దాంట్లోకి వస్తున్నారు మీరు నాన్ వెజ్ తినకూడదు అనేది అయితే మనం ఎప్పుడు చెప్పకూడదు. రండి, వచ్చి దానం చేయండి, తింటే తిన్నారు, దాన్ని ఏముంది, రండి, అంతే. పరిస్థితుల్లో చెప్పకూడదు. అంతే, ఫస్ట్ కూర్చొని ధ్యానం కూర్చోండి. నేర్చుకో. ఫస్ట్ ధ్యానంలోకి రప్పించాలి, ధ్యానంలోకి వచ్చి కూర్చోండి మేడం, తింటే తిన్నారులే, దానికి ఏమైంది, రండి వచ్చి కూర్చోండి. 1 నెల చేయండి, 1 నెల క్లాస్ అటెండ్ కాండి మేడం, 2వ నెల అటెండ్ కాండి. మీకు అట్లే అనిపిస్తే అట్లే తింటూనే అటెండ్ కాండి, ఏమైతుంది, ఏం పర్వాలే, ఏం పర్వాలేదు. అందరూ కూడా మానేసి వచ్చి కూర్చున్న వాళ్ళు కాదు కదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నాకే మాన్నారు. కూర్చున్న అంతే తర్వాత మానండి అంతే అందరూ. అంతే. మొదలు పెట్టడానికి ఇష్టపడట్లేదు, మానేయాల్సి వస్తుందని మొదలు పెట్టడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు. వద్దు అని చెప్పండి, అవసరం లేదు. మానడం అనే మాట మీరు చెప్పొద్దండి. ఇక్కడికి అవును, వస్తే నాన్ వెజ్ మానాలి అనే టాపిక్ వద్దు, అది తీసుకురావద్దండి. తింటానే రండి మేడం, తింటానే అవును. రండి అని చెప్పండి, ఏం పర్వాలేదు. మేము క్లాస్ లో అలో చెయ్యమనం, నాన్ వెజ్ తినే వాళ్ళకి అలో లేదని ఏం లేదు కదా మన క్లాసు. ఫస్ట్ ధ్యానం లేదు లేదు. చేస్తే రండి, కూర్చోండి, కూర్చోబెట్టండి. మీరు కూర్చున్నాక 1 నెల, 2వ నెల, 3వ నెల, ఎన్ని నెలలకైతే అన్ని నెలలకు కానీ ఎప్పటికైనా మీ మార్పు అయితే మనసు వస్తుంది. బాధపడే కొద్ది, మీ మనసు మీకు హ్యాపీనెస్ దొరికే కొద్ది మీలోనే అన్ని మార్పులు కలుగుతాయి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చేవాళ్ళు లక్షణంగా కూర్చొని ధ్యానం చేయండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయండి. మీకు టైం ఉన్నప్పుడు అంతా కళ్ళు మూసుకొని కూర్చోండి. కూర్చునేది ఫస్ట్ రూఢి చేసుకోండి. మాంసాహారం గురించి పట్టించుకోవద్దు, మీకై మీరే మానుకుంటారు. ఓకే, దయచేసి అందరూ కూడా రండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా అవతార ఫౌండేషన్ కర్తలైనటువంటి రంగనాథ్ సారు, మళ్ళా మీరు మేడం లలిత మేడం, మీ పేరేమో లలితా ప్రసూన, లలిత ప్రసాద్ గారు, టీం మెంబర్స్ అందరికి కూడా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. మేడం నాది ఇంకొక చిన్న డౌట్ మేడం, ఒక చిన్న ఇంత డౌట్ గొప్ప మేడం, ఇంకొక క్లాస్ క్వశ్చన్ మాకు మేడం. మేము అందుకున్నాము, ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మళ్ళా మేము మీ క్లాసులు కావాలని కోరుకుంటున్నాము. మాకు ఈ ఆత్మజ్ఞానాన్ని అందించాలి, మీ ఆశీర్వాదం అంతా మాపై ఉండాలి అని కోరుకుంటున్నాం మేడం. చాలా చాలా థ్యాంక్ యూ. అందరూ కూడా మేడం ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించినారు. అలాగే మెడిటేషన్ ఎంత మంచిగా మా పాటలు పాడుతూ పద్యాలు చెప్తూ మేడం ఎంత మంచి మెడిటేషన్ ఆస్వాదించాము. చాలా చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా అడుగుతారమ్మా, ఇంకేమన్నా మేడం డౌట్స్ ఇంకొక క్వశ్చన్ మేడం, నాది ఇంకొక క్వశ్చన్ అడగండి. మేడం. ఏంటంటే 45 minutes ధ్యానంలో కూర్చున్నప్పుడు, నేను 6 to 8 months నుంచి చేస్తున్నాను. 45 minutes తర్వాత మళ్ళీ కొంచెం బయటకు వచ్చేస్తున్నాను ధ్యానంలో నుంచి. మళ్ళీ కాన్సన్ట్రేషన్ రావాలంటే మళ్ళీ టైం పట్టుద్దా, ఎట్లా అసలు కూర్చోవాలా బయటికి రావాలా అది తెలియట్లేదు. పర్వాలేదు మేడం, మీకు అట్లా ఏమీ పర్వాలేదు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కూర్చోండి. 45 minutes తర్వాత ఇంకా కూర్చోవాలనిపిస్తుంది కానీ కాన్సన్ట్రేషన్ రాదు మేడం అక్కడ, అది నాకు అర్థం కాలేదు. అంటే ఇంకా నేను కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు చూసి ఇంకా బయటకు వచ్చేస్తాను, వద్దులే ఇంకా నాకు కుదరదేమో ఇంకా అనేసి. కుదరదేమో అని మనం ఎందుకు నెగిటివ్ తీసుకోవాలి, నేను కూర్చోవాలి అని కూర్చోండి, తప్పకుండా కూర్చుంటారు. అలా కూర్చుంటాను, కూర్చున్నా కానీ 1 hour. ఏంటంటే యద్భావం తద్భవతే. మన మనసులో ఏమనుకుంటామో దానికే ఫిక్స్ అవుద్ది, అది అట్లా అనుకోవద్దు. నెగిటివ్ పాయింట్ వద్దు మనకు, పాజిటివ్, నేను చేస్తాను, నేను చెయ్యాలి అని కూర్చున్నవాడు తప్పకుండా కూర్చుంటాము.
హైకి నైకి రాకూడదు మనసు. అవునా కాదా అనకూడదు, ఉండకూడదు, చేయాలి. అందుకే చెప్తారు కదా కత్రిజీ, పట్టుబట్టగరాదు పట్టి విడవగరాదు అంటాడు కదా. పట్టుబట్టగనేని బొయ్య పట్టు వాళ్ళను చెయ్యాలంటే చెయ్యాలి అంతే. చెయ్యాలని ఫస్ట్ సంకల్పం పెట్టుకుంటే మనము తప్పకుండా జరుగుద్ది మేడం. అది చేద్దాము. వీలైనంత నెగటివ్ అవ్వద్దు, పాజిటివ్ గా పోదాము. ఇది కాదేమో అవునేమో అనకూడదు. ఇది అవుతుంది, అవ్వాలి అంతే మన ఎయిమో. కూర్చోవాలి, ప్రయత్నం మానవయత్నం, ఫలితం గురు కృప కదా. అంతే. సరస్వతి గారు మాట్లాడండి. అన్మ్యూట్ అన్మ్యూట్ మ్యూట్ మ్యూట్ తీసేసేయండి. అన్మ్యూట్ అయితే చూడండి. మాట్లాడండి. ధ్యాన అనుభవాలు చెప్పమని మీరు అంటూ ఉన్నారు. నాకు అంత గొప్పగా అనుభవం అంటూ ఇంకా ఏమి రాలేదు. కూర్చొని అయితే కొంతసేపు చేస్తూ ఉన్నాను నేను. అదే మీరందరూ చెప్తూ ఉన్నారు, వింటూ ఉన్నాను. మనకు కలిగినప్పుడు మీతో చెప్తామని మీరు చెప్పేటివే వింటూ ఉన్నాను మేడం. మేడం మాట్లాడుతూ ఉంటే కూడా అట్లా కళ్ళు మూసుకున్నాను, వింటూనే ఉన్నాను. మీరు చెప్తా మీరు ఉన్నారు. కళ్ళు మూసుకున్నారని కాదు, మీరు మాట్లాడాలనే నేను పిలిచాను. నిజమే నిజమే మేడం. అదే మేడం. నేను మనకు అది అనుభవంగా నాకైతే నిజంగా కలగలేదు మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? కూర్చోగలుగుతున్నారా? 3 పూట్ల కష్టంగా చేస్తున్నారు. అనిపిస్తుంది మేడం. కూర్చోవడమే కష్టంగా అనిపిస్తుంది. అదే అందుకనేమ్మా ఫస్ట్ కూర్చుండేది నేర్చుకోమా, ఏం పర్వాలేదు. నడుము కింద మనకు చివరి మనకి పూస చివరి ఉంటుంది కదా, నాకు అది అందువల్ల ఒక్కసారి కొద్దిసేపు అది వీడియో ఆఫ్ చేసి పడుకోని కొద్దిసేపు వింటున్నాను. కూర్చొనేసిన తర్వాత మాత్రం ఆన్ చేసుకుంటున్నాను మేడం. నేను నొప్పి వస్తా ఉంది. ఎందువల్ల మరి కొంచెం మానసికంగా కూడా కొంచెం బాధ ఉంది. ఏమో మరి తెలియదు. కాదమ్మా, ఎప్పటి నుంచి? నాకు ఎప్పటి నుంచో 1 year నుంచి ఉందిలే మేడం. కూర్చోవడం కొంచెంసేపు అంటే కంటిన్యూస్ గా ఒక 1 hour 1.5 hour కూర్చోవడం కష్టంగా ఉంటుంది. 10 నిమిషాలు అట్లా కూర్చో, అంత గంటలు గంటలు వద్దు. 10 నిమిషాలు ఒక 1/2 hour కూర్చోవచ్చు మేడం. కూర్చోగలుగుతాను. 1/2 hour కూర్చుంటే వదిలేసాయి. 1/2 hour సరే సరే సరే. అది కరెక్ట్ మేడం చెప్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం సేపు కూర్చోండి. మీకు చేతనైంది, నాకు ఎంత ఓర్పుగా ఉంటుందో అంతవరకు కూర్చోండి. ఓర్పు లేదు, తట్టుకోలేనప్పుడు లేచేయండి, మళ్ళీ కూర్చోండి. అప్పుడు ఇట్లా పడుకొని ఉంటాను మేడం. పడుకొని ఆఫ్ చేస్తాను. అట్లా బాగుండదు కదా, తప్పు కదా అనేసి మీరు అంటా ఉండారు. మీరు అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి అంటా ఉండారు. మీరు ఇప్పుడే వయసు వచ్చాను, నేను పూర్తిగా వినలేకపోయినాను మీరు చెప్తా ఉన్నారు. అంతా వింటా ఉండారు. నేను ఆఫ్ లో పెట్టుకుని కంప్లీట్ గా పూర్తిగా విని మీరు ఆఫ్ చేసిన తర్వాత నేను బయట అప్పుడు దాకా చేతులను పట్టు. పర్వాలేదు మేడం, మీకు వీలైనంత వరకు కూర్చోండి, బలవంతం చేసి కూర్చోబెట్టద్దు. అది అట్లే ఈ రోజు 1/2 hour కూర్చున్నావా, ఓకే పర్వాలేదు, ఇంకా రేపు కొంచెం ట్రై చేసి చూడు. అట్లా అట్లా అడ్జస్ట్ అయిపోద్ది, అది తగ్గిపోద్ది నొప్పి. అంటే కూర్చోలేకపోతున్నాను మా, ఎందువల్ల నాకు నొప్పి కింద వస్తా ఉండేందువల్ల, వీపు నొప్పి వచ్చేస్తున్నందువల్ల కూర్చోవడం కష్టమైపోతుంది. మెయిన్ ఇప్పుడు అది అయిపోతుంది ధ్యానాన్ని కూర్చోవడం. మేడం మరి దాన్ని ఎలా చెప్పించాను నీకు? బటర్ఫ్లై ఆసనం ఉంది. అవును, 2 కాళ్ళు నేను చేస్తాను మేడం. అది టక 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 కడతాం. పడుకోనే చెయ్యి, పర్వాలేదు. పడుకొని కూడా చేయొచ్చు, కూర్చొని కూడా చేయొచ్చు. అది బటర్ఫ్లై ఆసనం తెలుసు. పడుకొని చేయండి, పర్వాలేదు. రాజు గారు చెప్తా ఉంటారు కదా, చెయ్యండి. సాధన ఫస్ట్ రూఢి చేసుకో. శవాసనంలో చేయొచ్చు. మౌనంగా ఉంటావు కదా శవాసనంలో. అవునవును అవును. పడుకొని స్ట్రైట్ గా పడుకోండి, ఆ నొప్పి కూడా తగ్గుద్ది. దిండు లేకుండా, ఇల్లు వేసుకోకుండా స్ట్రైట్ గా పడుకొని బాడీ ఫ్రీగా వదిలేసి ఒక గురి పెట్టుకొని మనసులోనే చేసుకోండి, ఏం పర్వాలేదు. ఎట్లా చాప్ మీద పడుకోవచ్చు అంటారా? బెడ్ మీద చాప్ మీద పడుకో. చాప్ మీద పడుకోవచ్చా?
పడుకోండి చాప మీద. ఆ, ఆ. నొప్పి ఉంది కాబట్టి దిండేసుకోగాక అని చెప్తున్నాను. అవునవును అవునవును. ఉమ్. సరే అమ్మా, సరే అలా. అలా చేయండి. కూర్చున్నసేపు కూర్చొని చేయండి. ఆ, ఆ, అలా చేసినప్పుడు పడుకొని చేయండి. ఆ, ఆ. పరుపు మీద అయినా పండుకోండి. ఇక చాపే కావాలి. సరే సరే అమ్మా. ఆ, ఓకేమా. మీ ఆ. పేరు? సరస్వతి అమ్మా, సరస్వతి. ఎక్కడో ఏ ఊరు నుంచమ్మా? తిరుపతి జిల్లా నాయుడుపేట మాది. నాయుడుపేట. ఆ. మీరు నన్ను రాఘవేంద్ర సార్ అన్నారు కదా, ఇందాక అన్నారు నాయుడుపేట ఉండే సార్ అయినా రాఘవేంద్ర సార్. నన్ను సార్ రమ్మన్నారు క్లాస్కి. నాయుడుపేట మాది, నాయుడుపేట రాఘవేంద్రరావు సార్. ఇక్కడ పిరమిడ్ ఉంటే సార్ క్లాసులు కూడా వెళ్తా ఉంటాను. నన్ను రమ్మన్నారు ఒక రోజు క్లాస్ కి. నాకు అదృష్టం దొరకలే ఇంకా. అవునా? ఆహాహాహా. ఆహా. క్లాస్కి ఆహా. రండి మా, మీరు రండి ఒకసారి రండి. వస్తాను తప్పకుండా వస్తాను. సార్ చాలా అంటే ప్రతి వారం ఒక్కొక్క మాస్టర్ ని పిలిపించి క్లాసులు ఇప్పిస్తా ఉంటారు అక్కడ. చాలా మంది రమ్మన్నారు. ఢిల్లీ నుంచి పవన్ సార్ కూడా వచ్చారు. మీరు ఇప్పుడు పవన్ సార్ అన్నారు కదా ఇందాక, పవన్ సార్ కూడా వచ్చారు ఒకసారి. చాలా మంది వాళ్ళ పేర్లు నాకు గుర్తులే, చాలా మంది వస్తా ఉంటారు సారు అక్కడ. వస్తాను. వాణి వాళ్ళు కూడా వచ్చారు. మీరుండేది ఏ ఊరుమా? మీరుండేది? మేముండేది బెంగళూరులో ఉండి పామూరుకి వచ్చాను. పామూరులో ఉన్నా ఇప్పుడు. పామూరులో ఉన్నారా? ఆహాహా. ఆహాహా. వస్తాను. ఒక ఆదివారం వస్తాను. సారు. ఇక వీలైతే ఈ నెలలోనే వస్తాను. అవునవునా? అద్భుతం, ఇంకా అద్భుతం. చూడండి, చక్కగా మీరు ఇలా చూసేది అలా దగ్గరగా చూడొచ్చు మేడం. అంతే కదా. అవును, నేరుగా చూడడం వేరు కదా. ఏదైనా కూడా మన వీడియోల కంటే ఫోటోల కంటే ఒక మనిషి నేరుగా కలుసుకోవడం అనేది వేరుగా ఉంటుంది కదండి. అవును. ఓకే, గౌరీ పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గారు నమస్తే. మీరు రావడానికి కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఆ మేడం చాలా బాగా లీడ్ చేశారు. మరి ఎంత గొప్ప వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మనం ధ్యానం నేర్చుకోవడం అనేది మన అదృష్టం. సంగీతం పెడతాం కదా మనం, అదైతే లైవ్ లో పెట్టారు మేడం. చాలా బాగా సంగీతాన్ని ఇస్తూ ధ్యానం చేపించారు. చాలా బాగుంది అనిపించింది నాకు. అన్ని విషయాలు కూడానా. అది మన అందరి అదృష్టము. నాగజ్యోతి గారు. మేడం లలిత మేడం, ఆ మేడం పేరు ఏం పేరు మేడం? వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, చెరుకూరు డాక్టర్ చెరుకూరు వెంకటలక్ష్మి గారు. చెప్పారు. ఒక డాక్టర్ కాదు అసలు మేడము, ఇంకా అవార్డ్స్ అసలు ఎన్నున్నాయో. కళల్లో ఉన్నారండి, ఎన్ని చెప్పారో మేడం. నిన్న చేశారు సత్యవతి మేడం అని చెప్పారు. ఆ మేడం కూడా బాగా చేయించారు. ఫస్ట్ అందరూ గొప్ప వాళ్ళే. మనం అందరినీ అలాంటి గొప్ప వాళ్ళని మనం, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత సీనియర్స్ అయినా కూడా వచ్చి చక్కగా మనకు నేర్పిస్తున్నారు. అది వాళ్ళ యొక్క ఔన్నత్యం. నిజంగా ఎంత గొప్ప వాళ్ళు. బ్రహ్మజ్ఞానం నేర్పించేవాళ్ళు మేడం. బ్రహ్మజ్ఞానం ఆ క్లాసులు తీసుకుంటారు మేడం. ఇంత గొప్ప వాళ్ళు. నాగజ్యోతి గారు మాట్లాడాలి. బాగా చెప్పారండి. అంటే ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి అందరూ ఒకసారి. ఎందుకమ్మా? లలిత మీరు వచ్చి బాగున్నాయి మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం దొరికించిన మన మహా అవతార ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్లీజ్. మీరు వచ్చి వెళ్ళిపోయారు కదా మేడం, ఆవిడ చెప్తున్నారు ఏంటో అర్థం కాలేదు. సరే అని అనులోమ విలోమ ప్రాణాయామం చెప్పాను ఈ లోపు. అంటే మీరు చెప్తారా అమ్మ? లేదమ్మా ఎవరో లేరని చెప్తున్నారంటే అప్పుడు ఆవిడ చెప్పారు. బాగా చెప్పారు. అసలు కీర్తనలు అయితే తెగ పాడేశారు. మాకు భలే ఉంది ఈ రోజు. బాగా చెప్పారండి, బాగా పాడారు. మ్యూజిక్ లేకుండా మాకు మీ కీర్తనలతోటి ఇవాళ మెడిటేషన్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం. చాలా ధన్యవాదాలండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే. గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మళ్ళీ మేడం ఈ క్లాస్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 నిమిషాలు
మేడం ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేద్దాం మేడం. చక్కగా చేతుల్లో చేతులు వేసుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, అద్దాలు తీసి పక్కన పెడతాము. ఉత్త నేల మీద కూర్చోవద్దండి, ఏదైనా మ్యాట్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. ఓకే, నువ్వు నేల మీద మంచం మీద కూడా ఎలా అయినా ఉత్త నేల మీద అయితే కూర్చోవద్దండి. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచన రహితమైనటువంటి ధ్యానం చేద్దాము. శ్వాస ఏదైనా మీద ఒక పాట పాడండి మేడం. పాడతాం. దినకరా తేజుడ కన్నికరము చూపించక వెంకరావయ్యా. భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారి మీద నేను రాసుకున్నటువంటి పాట ఇది. దినకరా తేజుడ కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా. పూచిన పూల వేచి ఉంటిని పాదపద్మముల పైన రాలుటకు. పూచిన పూల వేచి ఉంటిని పాదపద్మముల పైన రాలుటకు. జాగేలా వెంకయ్య స్వామి రావేలయ్య. జాగేలా వెంకయ్య స్వామి రావేలయ్య. జాలి లేదా జగన్ నాథలోలాని. జాలి లేదా జగన్ నాథలోలాని. దినకరా తేజుడ కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా. సిరి చూపుకొని నన్ను మరచిపోతావే కరుణా పాలనను కవరావయ్యా. సిరి చూచుకొని నన్ను మరచిపోతావే కరుణా పాలనను కవరావయ్యా. హరిహరి శ్రీహరి శరణు లక్ష్మిని బ్రో. హరిహరి శ్రీహరి శరణు లక్ష్మిని బ్రోవా. పరుగు పరుగునని అరుదెంచురావై. పరుగు పరుగునని అరుదెంచులై. పరుగు పరుగున నీవు అరుదెంచి రావై. దినకరా తేజుడ కనికరము చూపించు వెనుకంజ వేయక వేగరావయ్యా. వేగరావయ్యా వేగరావయ్యా. శ్వాస మీద ధ్యాస నిలిపి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇంకా 5 మినిట్స్ ఉంది. భారత భూషిరా మందిర సుందరి భువన మనోహరి కన్యాకుమారి. భారత భూషిరా మందిర సుందరి భువన మనోహరి కన్యాకుమారి. భారత భూషిరా మందిర
సుందరి సామగ ప్రియ ఆంధ్రరూపిణి కాలకడల స్వర పంచమధారిణి సాకార షట్శత తరతి తరంగిణి సాగర సంగమ రస విహారిణి భారత భూషిర మందిర సుందరి భువన మనోహరి కన్యాకుమారి భారత భూషిర మందిర సుందరి శివతాండముని నాద బ్రహ్మకరణాదం నాద వినోదం ఆగమసారం నాద వేద నాద వేద శివే నిన్నమే భారత మందిర సుందరి భువన మనోహరి కన్యాకుమారి భారత భూషిర మందిర సుందరి. ఇంకా 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు విడదీసి వర్ణించుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ హస్తాలను మెల్లిగా ఓపెన్ చేసి చేతులు జోడించుకొని చూడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి కత్తిరేజీ గురూజీ గారికి, మరి బ్రహ్మర్షి కత్తిరేజీ గురూజీ గారికి, విన్న వారికి, ఈ యొక్క ప్రోగ్రాం చేపించిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జై జయ హో పత్రిజీ, జయ హో ధ్యాన జగత్, జయ హో సాకార జగత్, జయ హో సత్య జగత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత చక్కగా పాటలు వింటుంటే ఈ కూర్చున్న కొంచెం సేపటికి మంచి వైబ్రేషన్స్ అలా బాడీ అంతా వచ్చేసాయి ఒక 5 minutes లోనే. ఎంత అద్భుతంగా ఉందో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా కృతజ్ఞతలు అండి. ఇంత చక్కగా క్లాస్లో ధ్యానం అయ్యి అందరూ చేసే ప్రతిరోజు కూడా ఇలా చక్కగా ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసి అందరికీ ధ్యానాన్ని అందించండి. మేడం చెప్పండి. ఈ టైమే బాగుంది మేడం. ఇప్పుడైతే అందుకేగా పెట్టించాము, అందుకే ఈ టైం పెట్టించాము చక్కగా. మీరు పెట్టగానే ఫస్ట్ నేను మీకు మెసేజ్ పెట్టేసే టైం బాగుంది, దీన్ని ఓకే చేసేసే. మన కోసమే పెట్టించానమ్మా చక్కగా. ఆ రాత్రిపూట టైం పోతున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడైనా వచ్చి ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతారనే అడిగి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను. నైట్ అయితే మనకు ఆడవాళ్ళకి ఇదైతే బాగుంది మేడం. ఎందుకంటే పిల్లలకి టిఫిన్ పెట్టాలి, అప్పుడు అన్నం పెట్టాలి, అప్పుడు వాళ్ళు పడుకుంటారు, వాళ్ళకి కావాల్సినట్టు ఇస్తుండాలా. అసలు కూర్చొనే లేవు. ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసరికి మన పాత వాళ్ళు గాని కొత్త వాళ్ళు గాని మిస్ అయిపోతున్నాం కదా. అందుకనే ఈ సెక్షన్ ఇంత మంచి మేడం వాళ్ళందరినీ పిలుచుకురావడం గాని ఈ క్లాసులు ఈ టైంలో పెట్టించాను. ఎందుకంటే ఇదే మాత్రం బాగుంది మేడం. 11 నుంచి 12:30. అందరికీ చెప్పండి అమ్మా చక్కగా క్లాస్. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, ఇలా జాయిన్ అవ్వమని చెప్పండి, మన చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. మనం చేయాల్సిందంటే ఏంటి అంటే ఈ ధ్యాన సేవ, ధ్యాన ప్రచారమే. అందరినీ కూడా ఆ ధ్యానంలోకి తీసుకొచ్చి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి. అదే మనం క్లాస్ ఈ టైంలోనే మీరు సెట్ చేయండి మేడం. ఇదే కంటిన్యూ అవుతుందమ్మా, ఈ సెక్షన్ ఇట్లా కంటిన్యూ అయిపోతుంది. ఒకవేళ ఎప్పుడైనా మాస్టర్ దొరకలేదు అంటే నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మేడం. మళ్ళీ ఈ మంత్ లోనే ఇంకొకసారి క్లాస్ చెప్దాం మేడం. మనం క్లాస్ తీసుకోండి, నేను మీకు కాల్ చేస్తాను. ఖచ్చితంగా మా క్లాస్ కావాలి. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.